అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ for the 23rd anniversary of KMRR and certification program for the 69th and 70th batches, and a special welcome to our guest V. Srinivas garu. So ముందుగా మనం ప్రేయర్ తో స్టార్ట్ చేద్దాము. నాట్యానికి ఒక్కోసారి దుస్తులు అనుకూలం కాకపోయినప్పటికీ కూడా ఆమె ఇష్టంతోనూ ప్రేమతోనూ మన వార్షికోత్సవం సందర్భంగా 71 బ్యాచ్ యోగా టీచరు రాధికారెడ్డి చేసిన చక్కని నృత్యానికి మనందరి తరపున మరొకసారి 23rd యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు. ఒకటి, ప్రతి సంవత్సరం కూడా మా గౌరవ ట్రస్టీలు కానీ మేనేజ్మెంట్ కమిటీ కానీ వార్షికోత్సవాన్ని జరపడం ఆనవాయింది. కానీ ఈసారి మన ప్రియతమ యోగా టీచర్లే ఈ వార్షికోత్సవాన్ని తమపై భారం మోసుకొని జరుపుతున్నారు. ఈ విషయాన్ని సెక్రటరీ, గౌరవ సెక్రటరీ ఇక్కడే ఉన్నారు వి. శ్రీనివాస్ గారు చెప్పగా తెలుసుకొని చాలా సంతోషించారు. కాబట్టి అన్నిటికంటే శుభకరమైన విషయం
ఇది ఒక భలే మంచి రోజు కింద లెక్క, మన దృష్టిలో విచిత్రమైన రోజు కింద లెక్క. కాబట్టి ఆ మాటతోనే పాట కలిపేటట్టుగా మేము పాడే ప్రయత్నం చేస్తాం మేమిద్దరమే. ఓకే, భలే మంచి రోజు సాంగ్ అని. ఓకే. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోకి చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటలోని నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వరపుల చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వరపుల చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తమ స్పందన తెలియజేయడానికి వచ్చినటువంటి పూర్వ యోగా టీచర్లని మొట్టమొదట వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను నేను. ఒకటి, ఈ కేఎంఆర్ఆర్లో నేను ఎలా ప్రవేశించాను, ఆ తర్వాత నా క్యారియర్ ఎలా నడుపుతున్నాను. ఓకే, హ్యాపీగా ఫ్యామిలీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎలా ఉంటున్నాను, హౌ ఐ ఫీల్ అనేది జస్ట్ అంతే 2-3 నిమిషాల్లో మాట్లాడి అందరినీ కూడా, అంటే ప్రస్తుతం సర్టిఫికేట్ తీసుకున్న యోగా టీచర్లని మరి సహచర టీచర్లని అందరినీ కూడా ఇన్స్పైర్గా ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాను నేను. మీ అంతటి మీరు వాలంటీర్గా రావాల్సిందిగా కోరుతున్నాను నేను. నమస్కారం, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఓకే, నేను జయతి 42nd బ్యాచ్. నేను యోగా ముందు నేర్చుకునేదాన్ని ఒక టీచర్ దగ్గర. సో ఆవిడ నాకు రికమెండ్ చేశారు కేఎంఆర్ఆర్ వెళ్ళమని, స్వాతి అని ఒక మేడము. సో అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను. చాలా బాగా సార్ దగ్గర యోగాయే కాదు, అసలు మిగిలిన చాలా 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 మంచి విషయాలు, అసలు బాగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. 3 నెలలు 4 నెలలు అది వెళ్ళి నేర్చుకోవడము అంతాను అయిపోయాక ఇప్పటికి 10 years అయింది నేను స్టార్ట్ చేసి ప్రాక్టీస్. చాలా బాగుంది. సో పిల్లలకి ఇంకా లేడీస్కి సీనియర్ సిటిజన్స్కి కూడా ఇప్పుడు నేను క్లాసెస్ చెప్తున్నాను. సో నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అంటే వృత్తిపరంగా సో సర్వజనామోదంగా ఉండేటట్టుగా సమాజానికి శ్రేయస్కరంగా ఉండేటువంటి యోగా టీచర్గా మసులుతున్నటువంటి మన రేవతికి మరొక శుభాభినందనలు. And from the 18th batch of KMR, I
have immensely benefited physically, mentally and socially by learning yoga from KM Maharaj. And past 14 years, I have been consistent in learning more and more and practicing. And it has benefited me immensely. Secondly, yoga has become a part of my life. Today also I came, I did a few pranayama and Surya Namaskara, few flexibility exercise. It has become like as you get up in the morning, you have a brushing teeth, you go do whatever household chores. Similarly, it has become a part of my life. I taught initially in the yoga center for a couple of months. Then I joined school since I shifted to this side of the city. And I was teaching in school for 8 to 10 years. I took many private classes also. And still, I am teaching and learning more and more. Because there is no end to it. There is no end to it. You keep learning and you become better and better. And it is not only the exercise. It is spiritually. You also grow as you learn. You learn to see inwards more. And you learn to see people more easily and recognize yourself. And your purpose of life also changes. So yoga is you change yourself for betterment. It's not only for yourself, definitely you'll definitely get immensely benefited. But socially and then from the country point of view, world point of view also, you are going to become a better citizen. So I would thank Dr. C.V. Rao and the KM Maharaj Center for whatever I learned. And I am very, very glad that I learned and I am very happy to learn and carry it forward. Thank you. You have given a very good message and a practical and realistic message you have given to you. So it is the main formula she has told us. Very important thing is learn and only gather. First, she prefers to learn. Many yoga teachers are stopping their learning after their course, after their interaction, after their getting of targeted money or classes. They are totally stopping the learning. But she is still learning. That's a great advantage. We have to learn from you. Thank you so much, Nita. కేఎంఆర్ఆర్కి దాదాపు 2015కి ఆ ప్రాంతం 50 బ్యాచ్లు పూర్తి చేసుకున్నాం. అంటే హాఫ్ సెంచరీ దాకా నేను చెప్తానో లేదో నాకు తెలియదు. అంటే ఈ 71 బ్యాచ్తోనే నేను రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. సో ప్రాక్టికల్ కింగ్ కృష్ణప్రసాద్కి ఈ యోగా వారసత్వం అనేది అప్పచెప్తాను. తర్వాత నా వృత్తి ఏదో సోదరమ యోగా నేను చూసుకుంటాను. బట్ 50th దీనప్పుడు సర్టిఫికేట్ కోర్సులో సో డిప్లొమా చేసి వీకెండ్ మాత్రమే వచ్చి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి మేము ఏమాత్రం వీక్ కాదు అని నిరూపించి గ్రాండ్ మార్కులు సంపాదించినటువంటి ఆ మనోరాలు అభినయ వచ్చింది. ఓకే, షీ విల్ గివ్ ద మెసేజ్ టు యూ. ద 50th బ్యాచ్ అభినయ. మాది ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ అండి. సో వెరీ హెక్టిక్ జాబ్ అనమాట. బట్ ఐ హ్యాడ్ ఇమెన్స్ ఇంట్రెస్ట్ ఇన్ యోగా. సో ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ సమ్ యోగా ఇన్స్టిట్యూట్ విచ్ కెన్ గివ్ మీ గుడ్ ఎడ్యుకేషన్ అబౌట్ యోగా. నేను అప్పుడు బిగినర్ని. సో చాలా దూరమైన వేరే స్టేట్స్లో వేరే సిటీస్లో మంచి యోగా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ మనం సిటీలో ఉండి గుడ్ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఇంకా వేరే మనకేమి హెల్ప్ ఉండదా అని చూస్తుంటే కేఎంఆర్ఆర్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్ 20 years బ్యాక్ నాకు వెబ్సైట్లో కనిపించింది. సో వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఐ వెంట్ అండ్ జాయిన్ దేర్. అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే రెగ్యులర్ క్లాసెస్ అండ్ వీకెండ్ క్లాసెస్ నడుస్తున్నాయని. వచ్చి సార్ని కలిస్తే సార్ మంచి ప్రోత్సాహం ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. సో ఐ థాట్ ఓకే ఇంకెక్కడెక్కడికో వెళ్ళేకంటే ఇక్కడే వెళ్దాము అని. బట్ యాజ్ ఐ జాయిన్ ఎక్స్పోజర్ వాజ్ ఎనార్మస్. గుడ్ టీచర్స్, గుడ్ సబ్జెక్ట్స్, సిలబస్, ఒక ఫౌండేషన్ అనేది చాలా మంచిగా పడింది. ఎలా అంటే మీకు యోగా సబ్జెక్ట్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని మనం వేరే వాళ్ళకి చెప్పగలగాలి, మన సిలబస్ని కరెక్ట్గా ఛానలైజ్ చేసి ప్లాన్ చేసి చెప్పడంతో పాటు డిఫరెంట్ యోగా టీచర్స్ని డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి డాక్టర్స్ని సో థెరపటికల్గా ఎలా వాడుకోవాలి అలాగా చాలా ఎక్స్పోజర్ దొరికింది మాకు ఆ 2 daysలోనే, విచ్ వాజ్ లైక్ 2-3 months కోర్స్. 2 daysలో we had lot of exposure. I had a chance to meet lot of yoga gurus and sir has laid such a good foundation to us.
ఆ కోర్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఐ స్టార్టెడ్ టీచింగ్ యోగా ఇన్ ద సేమ్ ఇన్స్టిట్యూట్. సో ఆ ఛాన్స్ అనేది దొరికింది. ఐ కుడ్ షేర్ మై నాలెడ్జ్. టీచింగ్ చేసేటప్పుడు లెర్నింగ్ ఇంకా ఎన్హాన్స్ అయిందనమాట. బికాస్ సార్ వాజ్ దేర్, మై సీనియర్స్ వర్ దేర్ హూ వర్ గైడింగ్ మీ. సో అలా ఇంకా క్లాసెస్ చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ ఎన్హాన్స్ అయ్యి ఐ కుడ్ డూ ఎంఎస్సి విత్ సర్స్ సపోర్ట్ ఓన్లీ. సరే ఒక పాత్ చూపించారు, ఎంఎస్సి చేయొచ్చు, నెక్స్ట్ యోగా ఎలా పర్స్యూ చేయాలి, హైయర్ స్టడీస్ ఎలా చేయాలి అని. ఎంఎస్సి ఇన్ యోగా ఐ మీన్ టు సే ఫినిష్ చేసుకున్న తర్వాత సార్ నాకు కొన్ని క్లాసెస్ ఇచ్చారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ క్లాస్ నాకు ఒక డాక్టర్ గారికి యోగా చెప్పే అవకాశం అనమాట. సో నేను ఫస్ట్ చాలా నర్వస్గా ఉన్నా కూడా సార్ నన్ను చాలా ప్రోత్సహించి ఐ కుడ్ టేక్ వన్ ఇయర్ క్లాసెస్ టు అ డాక్టర్. అప్పుడు ఎలా మన కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుతుందంటే, ఒక గ్రూప్ క్లాస్ తీసుకొని, ఒక ఇండివిజువల్ క్లాస్ తీసుకొని, ఒక ప్రొఫెషనల్ క్లాస్ తీసుకొని, ఈరోజు నిన్న కూడా నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఐ కుడ్ ఆల్సో టేక్ క్లాస్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. అండ్ ఒక సేవలో కూడా మన కోవిడ్లో ఐ కుడ్ టేక్ ఫ్రీ క్లాసెస్. అంటే ఇవన్నీ ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్. మనకు యోగాతో ఎవరికి హెల్ప్ చేయగలం? ఒక పేషెంట్కి వాళ్ళు క్యాన్సర్లో వాళ్ళు పడే బాధ, వాళ్ళకి ఆ యోగా 1 hour చేసేటప్పుడు రిలీఫ్ అన్నది ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే మనకి, వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయడంలో, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడంలో. యోగా ఈజ్ నాట్ ఓన్లీ ఎక్సర్సైజెస్, రైట్? బ్రీతింగ్ ఆల్సో ఈజ్ యోగా. అలాంటి చాలా మందికి తెలీదు. దే థింక్ ప్రాణాయామ ఇస్ సపరేట్, మెడిటేషన్ ఇస్ సపరేట్, యోగా ఇస్ సపరేట్. ఇవన్నీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని మనకు ఒక ఫౌండేషన్లోనే తెలియాలి. వీ కుడ్ బి ఏబుల్ టు guide others properly, help people and help myself with yoga, which I have learned very deeply. I think I will carry on this what taste for yoga for my lifetime, because my foundation was very strong. I know what to get from yoga. So first of all, I congratulate all of you to have come to KMRR. మీరు తీసుకుంది చాలా మంచి డెసిషన్. You can go other states, other cities and study, but the foundation should be strong. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నన్ను ప్రొఫెషనల్గా, పర్సనల్గా చాలా 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 మై నాలెడ్జ్ హెస్ బికమ్ వైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పుడు కూడా ఫైనాన్స్ జోలికి పోకుండా తీసుకున్నాను. అంటే యోగాని హాబీగా తీసుకోవాలా, ప్రొఫెషన్గా తీసుకోవాలా, లేకపోతే ఇన్కమ్ పరంగా తీసుకోవాలా అని అనుకున్నప్పుడు అది హెల్దీగా తీసుకోవాలి అనే పాయింట్ మాత్రం ఆమె చక్కగా చెప్పారు. అంటే హెల్దీ ఇన్కమ్, హెల్దీ అప్రోచ్, హెల్దీ అట్మాస్ఫియర్ అండ్ హెల్దీ సాటిస్ఫాక్షన్. అన్నిటికంటే మించి నేను మంచి వాళ్ళకి చెప్పాను, మంచి ఫలితం వచ్చింది అనే సాటిస్ఫాక్షన్ మించిన ఆత్మానందం ఇంకోటి లేనే లేదు. కాబట్టి పార్ట్ టైంగా చేసినప్పుడు కూడా ఫుల్ టైంగా ఆ చేసే టైంలో కాన్సన్ట్రేట్ చేయాలి. అది మా అభినయం చేస్తున్నటువంటి విషయం. చాలా గొప్ప విషయం. కంగ్రాచులేషన్స్ అభినయ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అభినందన మందారమాల. God bless you. God bless you. Lakshmi Gangavati. Now she is our HR and Human Resources Development Manager. అయినప్పటికీ కూడా ఒక్క మనిషి ఓకే ఉంటూనే, సింగిల్గా ఉంటూనే కూడా రకరకాల పాత్రలు ఎట్లా నిర్వహించగలరు. షీఈస్ కోఆపరేటింగ్ విత్ us విత్ వాయిస్ ఓవర్ అండ్ నాలెడ్జ్ పరంగా కానీ, లేకపోతే స్క్రిప్ట్ పరంగా కానీ, లేకపోతే కార్పొరేట్ పరంగా కానీ అన్నిటి కూడా హెల్ప్ చేస్తున్నారు గంగావతి. అట్ ద సేమ్ టైం హర్ ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మా ఫ్యామిలీలోనే ఎవరు లేరు. మా పిల్లలు నేను యోగా చేయడం నా వల్ల కాదు. మా భార్య చేత యోగా చేయించేటప్పటికి నేను యోగా మానేశాను. ఆమె అప్పుడే ప్రాణాయామం స్టార్ట్ చేసింది, నేను యోగా మానేశాను. అంటే అన్ని సంవత్సరాలు పట్టింది, వాడు 10 సంవత్సరాలు. అటువంటిది కాకుండా వాళ్ళ నాన్న యోగా టీచరు, వాళ్ళ అమ్మ యోగా టీచర్ చేసింది, తర్వాత తను చేసింది. దట్ ఈస్ కే లక్ష్మి గంగావతి ఫ్రమ్ 67th batch. So let us give a big hand to her. Thank you so much. సో ఆల్రెడీ సార్ చెప్పినట్టుగానే మా ఫాదర్ యాక్చువల్గా లైక్ ఎర్లీ బ్యాచెస్లో చేశారనమాట కేఎంఆర్ఆర్ నుంచి యోగా కోర్స్. అప్పుడు నేను ఇంకా స్కూల్ గోయింగ్ కిడ్ అనమాట. దాని తర్వాత యోగా నేర్చుకోవాలి అని చెప్పి నాకు చాలా రీసెంట్ ఇయర్స్లో చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది వచ్చింది. మా నాన్న చెప్పారు, నువ్వు యోగా నేర్చుకోవాలి అంటే కేఎంఆర్ఆర్కే వెళ్ళి నేర్చుకో అని చెప్పారు. సో మా మదర్ నేను జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసాను జస్ట్ లాక్డౌన్ ముందు. మా ఎగ్జామ్ బాగా లైక్ ఇట్ కెప్ట్ గోయింగ్ బ్యాక్ అండ్ బ్యాక్, లాక్డౌన్స్ అని ఇది అని అదని. వీ హ్యాడ్ యాంపుల్ టైమ్ టు ప్రాక్టీస్.
కిడ్స్ చేత చేయించడం యోగా అనేది ఇట్స్ అ బిగ్ టాస్క్. అందులో 7 years నుంచి 13 years డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉంటారనమాట. సో వాళ్ళందరి చేత చేయించడం అనేది చాలా టీడియస్ టాస్క్ అనిపించింది. కానీ ఈ కాన్సెప్ట్స్ ఏవైతే నేను నేర్చుకున్నాను ఇన్స్టిట్యూట్లో అవన్నీ ఇంప్లిమెంటేషన్లో పెట్టినప్పుడు అసలు కేక్ వాక్ అయిపోయింది అనమాట. అయితే తర్వాత కిడ్స్ క్లాస్ నుంచి అడల్ట్స్ క్లాస్ స్టార్ట్ చేయటం, దాని తర్వాత పర్సనల్ క్లాసెస్ తీసుకోవటం, ఇవన్నీ వితిన్ అ స్పాన్ ఆఫ్ 9 months చాలా క్విక్గా అయిపోయాయి. అంటే డబ్బులు మైండ్లో పెట్టుకుని వెళ్తే అది వేరేగా ఉంటుందేమో, కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఏదైతే వస్తుందో, ఇప్పుడు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంటాయంటే యోగా నేర్పించినప్పుడు నాకు నిద్ర బాగా పడుతుంది. ఇప్పుడు చాలామంది చెప్పారు నిద్ర బాగా పడుతుంది అని చెప్పి. నేను పర్సనల్గా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అది యోగా చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నిద్ర బాగా పడుతుందని. అండ్ యోగాకి అనుకోకుండా గ్యాప్ వచ్చినప్పుడు నిద్ర మళ్ళీ కొంచెం డిస్టర్బ్గా పడుతుందన్న విషయం. ఇంకొకళ్ళు నీ పెయిన్స్ తగ్గాయి అని చెప్పి కింద కూర్చొని పూజలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్కి వచ్చిన విమెన్కి చాలామందికి నీ పెయిన్స్ అనేవి చాలా కామన్ ప్రాబ్లం. కింద కూర్చొని ఆ పూజ చేసుకున్నంత సేపు, అట్లీస్ట్ వాళ్ళ పనులు చేసుకున్నంత సేపు అయినా కింద కూర్చొని ఆ పూజ చేసుకోగలిగితే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్. అది విని మనకి సాటిస్ఫాక్షన్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్లీ యోగా అనేది చాలా నోబెల్ ప్రొఫెషన్. మనం సార్ అన్నట్టు మెటీరియలిస్టిక్ థాట్స్ కాకుండా ఒక నోబెల్ థాట్ని మైండ్లో పెట్టుకుని కనుక మనం యోగా టీచింగ్లోకి దిగితే వితిన్ వెరీ సూన్ యూ విల్ రీచ్ గ్రేట్ హైట్స్. అండ్ సెకండ్లీ కేఎంఆర్ఆర్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ చాలామంది చెప్పారు, ద ఫౌండేషన్ దట్ వీ గెట్ హియర్, ఒక ఆ కనెక్షన్ అనమాట. లైక్ హౌ టు లుక్ ఇన్వర్డ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ థియరీలో చెప్పేసి వదిలేయచ్చు, బట్ అదొక్కటే కాదు, మనలో ఒక థాట్ ప్రాసెస్ అనేది ప్రొవోక్ చేస్తారు. దానివల్ల ఏదో చెప్పి అది ఇక్కడ వెళ్ళి మనం ప్రాసెస్ చేసుకొని అదంతా కాదు, అది చెప్పింది మనలో ఒక థాట్ని క్రియేట్ చేస్తుంది, ఒక క్వశ్చన్ని క్రియేట్ చేస్తుంది. మనలో మనం లోపలికి చూసుకొని మన ఆన్సర్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కోర్స్ దట్ I felt is from KMRR. So once again, congratulations to 69th and 70th batch for having completed your courses successfully, and 71st batch ki all the best, and glad that you have chosen KMRR. Endukante you will feel happy years later. Meer kuda ikkada nunchoni ide maat cheptaru. Okay, thank you. థ్యాంక్ యూ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఇంత కరెక్ట్గా నోబుల్గా దాదాపు 4 రకాల పాత్రలే ఒకేసారి నిర్వహించేటువంటి నేర్పు కూడా యోగా చేస్తే వస్తుంది అంటానికి నిదర్శనే మన లక్ష్మీ గంగావతి. ఆమె మంచి కళాకారిణి, డ్యాన్సరు, సింగరు, వాయిస్ ఓవరు, స్క్రిప్ట్ రైటరు, హెచ్ఆర్ ఇన్ని చేసుకుంటుందే మళ్ళీ ఫర్దర్గా ఏదో అడ్వాన్స్ కోర్సెస్ కూడా అట్లాంటివి చేస్తుంది. ఈ మధ్య కొంచెం రిలాక్స్ చేసాం దానికి. బట్ our motivation and supporting to the KMRR is very high valuable along with our Nagaratna అట్లయితే మన ప్రాక్టికల్ దీంట్లో ఎట్లా ఇస్తుందో అంత మంచి ఇవ్వగలిగే ఇది ఉంది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. సారీ 59 years అనుకునేది, 59th బ్యాచ్. ఓకే, షీఈ్ ఆల్రౌండర్. మన దగ్గరకు రాకముందే కొంత యోగా టీచర్, వచ్చిన తర్వాత దాని పట్టు, నేర్పు, ఒడుగు అన్నీ తెలుసుకొని చాలా చక్కగా వెళ్ళాను. సో మెనీ టీచర్స్ ఆర్ దేర్. వీ ట్రైన్ మెనీ టీచర్స్, నియర్లీ 2000 టీచర్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ some way in whatever the reason may be there, they are somewhat just indisciplined in the timing management. But మన సుజాత మాత్రం కరెక్ట్గా ఏ టైంకి చెప్తే ఆ టైంకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. క్లాస్ కండక్ట్ చేయడం అలా చేస్తుంది, ముగింపు అలా చేస్తుంది. నా దగ్గరికి రాకముందు, మన దగ్గరికి వచ్చిన తర్వాత కానీ ఏదైనా కానీ కాక చక్కని మార్పు, డిసిప్లిన్. మన రేవతి కూడా అంతే, మన టీచర్లు కూడా అంతే. కొద్ది మంది ఉండేటువంటి మంచి చక్కని డిసిప్లిన్ టీచర్లో సుజాత ఉంది. కాబట్టి ఏమండి, ఒక ఛాయిస్ వచ్చిన తర్వాత ఇంకో ఛాయిస్ చెప్తారా, మాకు ఎక్కడ అవకాశం ఇస్తారా అంటారు. సుజాతకి అంత అవసరం లేదు. నేను 2 ఛాయిస్లు ఇస్తే ఆ తర్వాత 20 ఛాయిస్లు ఆమె దున్నుకుపోయింది. అంటే ఏంటి తెలిసిన, అంటే మౌత్ పబ్లిసిటీ. నీ క్వాలిటీ బాగుంటే, నీ డిసిప్లిన్ బాగుంటే ఆటోమేటిక్గా ఇంకొకళ్ళు చెప్తారు. సో షీఈస్ వన్ ఆఫ్ ద వెరీ బిజియెస్ట్ యోగా టీచర్స్ ఇన్ ద ట్విన్ సిటీ, సుజాత. అందరికీ నమస్తే. సార్ చెప్పినట్టు
టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం 6 అంటే 5 to 6 వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉండాలి. మనల్ని చూసి వాళ్ళు రెడీ అవ్వడం కాదు, బాబోయ్ ఇప్పుడు వచ్చేస్తుంది 5 to 6 కంతా, 6 కల్లా మనం అక్కడ ఉండాలి అని చెప్పేసి. అలా చాలామంది నా కోసం, నేను 5 to 6కి వస్తానని వాళ్ళు 5 to 6కి అక్కడ కూర్చున్న రోజు చాలామంది ఉన్నారండి. సో నేను మానేసిన తర్వాత కూడా మీరు ఎప్పుడు వస్తారు మళ్ళీ మాకు చెప్పడానికి, సునీతారావు మేడం ఎప్పుడు వస్తారు నాకు ఎప్పుడు క్లాస్ చెప్తారు, పోనీ కనీసం మీకు వీలు కాకపోతే ఆన్లైన్లో అన్నా చెప్పడానికి అని మంచి పేరు అయితే నాకు ఉంది. చాలామంది నేను చూశాను. నేను ఇక్కడ కోర్స్ చేసిన వెంటనే ఎవరికి రాలేదేమో ఆపర్చునిటీ, సర్టిఫికేట్ తీసుకున్న నెక్స్ట్ డేనే నేను నాకు క్లాస్ వచ్చేసింది. సార్ ఇచ్చారు, లెజెండరీ డాక్టర్ పి సుదర్శన్ రెడ్డి గారు, లేట్. ఆయనకి నేను క్లాస్ చెప్పడం అంటే చాలా నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన యోగాలో చాలా మాస్టర్, లెజెండ్ అనే చెప్పుకోవాలి. ఆయన అంతుండి కూడా అందరూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఆయన అపాయింట్మెంట్ కోసం. నేనైతే 1 hour ఆయనతోటి నేను చాలా ఫ్రీగా మాట్లాడుతూ 1 hour నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఆయనతోని. సార్ అప్పుడప్పుడు నాలెడ్జ్ సార్ అప్పుడప్పుడు ఏదో ఒక టాపిక్ నాకు చెప్పేవారు ఆయన గురించి అడగమని. సో నేను ఆయనతో డిస్కస్ చేసి నేను చాలా నేను బేసికల్గా ఆర్ట్స్ బ్యాచ్ అండి, నాకు సైన్స్ గురించి అంతగా తెలియదు. నేను సుదర్శన్ రెడ్డి సార్ దగ్గర చాలా అనాటమీ నేర్చుకున్నాను. సార్ నాకు ఏదో ఒక దాని గురించి పంపిస్తూ ఉండేవాళ్ళు, మేము ఇద్దరం చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం. సో నేను తనతోటి చాలా 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 ఎంజాయ్ చేశానని నేను చెప్పుకోవాలి. 2 years చెప్పాను సార్ తనకి. సో తర్వాత వాళ్ళ సన్కి డాటర్ ఇలా, ఇప్పుడు డాటర్ చేస్తున్నారు. అలా ఒక మంచి టీచర్ ఉన్నారు అని అంటే వాళ్ళందరూ వాళ్ళే మనల్ని మీరు ఎప్పుడు వస్తారు, మీకు ఏ టైం ఖాళీ ఉంది, మీకు ఖాళీ ఉన్న టైంలోనే మేము ఉంటాము అని అడుగుతూ ఉంటారు. అదంతా కేఎంఆర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ విషెస్ టు యూ సుజాత. ఇలా బాగా బిజీ కావాలని, మనకు మాత్రం అందుబాటులో ఉండాలని ఆశిస్తాం. ఓకే, ప్రతి కార్యక్రమానికి కూడా కేవలం కార్యక్రమానికి వస్తుంది. ఇప్పుడే మనకు అమ్మాయి మానస పుత్రిక కుమారి మేడం కూడా వచ్చారు. కొంచెం తను రిలాక్స్ అయిన తర్వాత చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నాగరత్న 61st బ్యాచ్లో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసుకున్నాను. సో తర్వాత అందులోనే అంటే కేఎంఆర్ ఇన్స్టిట్యూట్లోనే మళ్ళీ ఆఫీస్ వర్క్లో జాయిన్ అవ్వడం, అదైతే నెమ్మదిగా క్లాసెస్ ఇప్పించడం, అక్కడే చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అదేవిధంగా అక్కడ ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడే థెరపీ కోర్స్ జాయిన్ అవ్వడం, అది కూడా సుజాత వాళ్ళతోటి కంప్లీట్ చేసుకోవడం ఫుల్ హ్యాపీ అనిపించిందండి. యోగా అనేది ఎవరైనా ఎక్కడైనా నేర్చుకోగలరు, కానీ ఈవెన్ బ్లైండ్ పర్సన్స్కి కూడా యోగా చెప్పగలిగిన టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయినట్టు అని నా అభిప్రాయం. నేను అక్కడ తెలుసుకున్నా. సో ఈ కేఎంఆర్లో యోగా నేర్చుకోవడం ద్వారా మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు అనదర్గా ఏం పొందుతాము అంటే పర్సన్ టు పర్సన్స్ ఎలా ఉండాలి, ఆ రిలేషన్షిప్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి అనేది చాలా చక్కగా నేర్చుకోగలుగుతాం. అది చాలా హెల్ప్ అవుతుంది కూడా. సో బయటకు వెళ్ళిన తర్వాత పేషెంట్స్ కానీ లేకపోతే యోగా మనం చెప్పే వాళ్ళకి కానీ ఎలా మెయింటైన్ చేయాలి వాళ్ళతోటి అన్నది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఐ లర్న్ సో మచ్ ఫ్రమ్ కేఎంఆర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఆన్లైన్ యోగా డైరెక్టర్ కేఎంఆర్ ఆయన ప్రసాద్ సార్ చక్కగా నిర్వహిస్తున్నారు. ఆయన ప్రజెన్సీలోను ఆబ్సెన్సీలో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేనున్నాను అని చెప్పి 108 మాదిరిగా వచ్చేటువంటి నాగరత్న మనందరం కూడా మనసారా అభినందించాలి. థ్యాంక్ యూ సో మచ్. షీఈ్ ఆల్సో వెరీ గుడ్ కమ్యూనికేటర్. ఇక మీ ఇంతమందిని రప్పించాలి అని అంటే బి శ్రీనివాస్ గారితో సహా ప్రతి ఒక్కరితో మాట్లాడే అవకాశం టైం నాకు ఉండదు. కానీ ప్రతి ఒక్కరితో బాత్ కరింది. 65 మందితో బాత్ కరీ మొత్తం 40 మందిని ఆధారపరిచింది. సో క్రెడిట్ గోస్ టు నాగరత్న once again. థ్యాంక్ యూ. Kumari madam, she is well known yoga teacher in the Twin Cities. Okay, she has got the experience of 16 years. Okay, 2003 నుంచి 3 or 4 2005. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. 2005 నుంచి ఉంది. 13th బ్యాచ్. మళ్ళీ చెప్తున్నా 3-0 కాదు, 1-3. ఓకే, 13th బ్యాచ్. అక్కడి నుంచి యోగా నేర్చుకొని అలవర్చుకొని దాన్ని స్వధర్మం కింద మార్చుకొని
ఫ్యామిలీ మొత్తం అందు ఏ కార్యక్రమం ఎవరు ఏం చేసినా సరే అది తప్పితే శ్వాస ధ్యాస రెండు కూడా యోగానే కుమారికి. అట్లా చేసేసి ఇప్పుడు నేను చెప్పిన యోగా పాఠం అంటే కేఎంఆర్ ద్వారా నేర్చుకున్న యోగా పాఠానికి దయచేసి గమనించండి, 13 రెట్లు ఎదిగింది. 13th బ్యాచ్ 13 times ఇంప్రూవ్డ్. ఎలా ఓకే గివ్ వి క్యాన్ టు హర్. సో ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. శ్రీనివాస్ గారు మేము అనుకుంటాం ఏమో మనం ఏదో యోగా అనేది లక్షల కోట్లు సంపాదించడం కోసం కాదు, కానీ సంతృప్తిని ఆనందాన్ని సంతోషాన్ని పంచేది, నలుగురికి ఉపయోగపడగలిగేది. ఆ ఇమేజే వేరు. యోగా ద్వారా చెప్పండి చూడండి, పర్సనల్గా నాకేం పెద్ద రాలేదు, కానీ నా పిల్లల చదువుల విషయంలో యోగా ద్వారా ఏర్పడినటువంటి సర్కిల్ ఉపయోగపడింది, బ్యాంకు రుణాలకు ఉపయోగపడింది, ఎల్ఐసికి ఉపయోగపడింది. అంటే నాకు తెలియకుండానే యోగాలో ఉన్నందుకు తాను నాతో పాటు కుమారి కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి అంటే సొసైటీలో గౌరవప్రదమైన జాబు. సో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవటం అంటూ మనకు జరిగితే అన్ని రకాలుగానూ మనకు ఉపయోగం జరుగుతుంది, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అది 100కి 100 రూపాయలు నిరూపించినటువంటి మహిళా యోగా టీచర్ జి కుమారి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్ అండి. ఎప్పుడు మనం కేఎంఆర్ఆర్లో 10-15 మంది చూస్తూ ఉంటాం, ఆ బ్యాచ్ వరకు జస్ట్ బిఫోర్ బ్యాచ్ వరకే చూస్తూ ఉంటాం. ఇప్పుడు అందరూ మన కేఎంఆర్ఆర్ యొక్క కుటుంబాన్ని మొత్తం ఇక్కడ చూస్తున్నట్టు ఉందన్నమాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సారీ లేట్గా వచ్చాను, కొంచెం బాగాలేదు ట్రావెల్ చేయడం వల్ల అనమాట. సో ఫస్ట్ వచ్చి నేనే చేయాలనుకున్నాను అండి, బట్ అవ్వలేదు. బట్ వాట్ ఎవర్ ఈరోజు మన గురువు గారైనా నాకు నాన్నగారైనా ఆయన చెప్పినవి నేను అచీవ్ చేసినంతా ఆయన బ్లెస్సింగ్స్ అండ్ కేఎంఆర్ఆర్ బ్లెస్సింగ్స్ అండి. నా జర్నీ ఎగ్జాక్ట్గా 7th యానివర్సరీ, కేఎంఆర్ఆర్ యానివర్సరీ 7th యానివర్సరీ అనమాట. యాజ్ ఏ కంప్యూటర్ ఆపరేటర్గా స్టార్ట్ అయిందనమాట. బిఫోర్ డే ఇంటర్వ్యూకి వస్తే అమ్మ రేపు యానివర్సరీ, కేఎంఆర్ఆర్ యానివర్సరీ, నువ్వు రేపటి నుంచే జాయిన్ అయిపో అని అన్నారనమాట. సో అదే ఇయర్లో కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తూ నా పర్సనల్ మనీ ఏం పెట్టలేదండి, కేఎంఆర్ఆర్ నుంచి నేను ఎర్న్ చేసిన మనీని అలాగా నా టీచర్ ట్రైనింగ్కి కట్టి దెన్ ఐ విల్ బికమ్ ఏ యోగా టీచర్ అనమాట. సో నా ఇంట్రెస్ట్ సార్ ఎంకరేజ్మెంట్తో పాటు నా ఇంట్రెస్ట్ కూడా ఆయన నేను టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వక ముందుగానే నాకు క్లాసెస్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ కిడ్స్ యోగా తీసుకున్నాను అనమాట మన కేఎంఆర్ఆర్లో. ప్రతి లెవెల్లోనూ అండి ఇన్ ఇయర్స్ మోర్ దాన్ 16 years ఎప్పుడు సార్ నాకు ఒక ఫాదర్గా ఒక గురువుగా ఎప్పుడు అవసరమై మాట్లాడినా కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కడ కూడా. కానీ ఆ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనండి. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఒక వెల్ నైన్ యోగా టీచర్గా ఒక 10 మందికి తెలుసు, ఒక 10 మందికి నేను యోగాని ఈ హెల్త్ని వాళ్ళకి చెప్తున్నాను అంటే దట్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు కేఎంఆర్ఆర్ అండ్ డాక్టర్ సివి రావు గారండి. సో ఐ నెవర్ నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఎప్పుడు ఆయన్ని మర్చిపోలేము. ఎప్పుడు మాకు హైదరాబాద్లో ఎవరున్నారు అంటే సారే గుర్తొస్తారు, లైక్ మై ఫాదర్ లాగా అనమాట. ఓకే, దెన్ వాట్ ఎవర్ ఈరోజు యోగా టీచర్స్ అయ్యి సర్టిఫికేట్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, ఈరోజు మీ టీచర్స్ అయిపోవడం కాదు, మీ జర్నీ అనేది ఇక్కడే స్టార్ట్ అయిందనమాట. సో మీ టీచర్స్ అయిపోయి నా పని అయిపోయింది అనేది కాదు, మీ వర్క్ అంతా ఇక్కడే స్టార్ట్ అయిందండి, ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. యాజ్ ఏ యోగా టీచర్గా మనకి సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ డెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఎప్పటికీ ఎక్కడున్నా మీరు మర్చిపోకండి. ఫస్ట్ మన యోగా టీచర్గా అంటే దట్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండి. యోగా టీచర్ అనేది ఇది తరతరాల నుంచి వస్తున్న యోగాని మనం 10 మందిలోకి తీసుకెళ్తున్నాము అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మనల్ని చూసి అందరు ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. సో వాళ్ళు చేంజ్ అవ్వాలి, కానీ మనం ఎప్పుడు దాన్ని అగౌరవపరచకూడదు అనమాట. ఓకే అండి, ఇలాగా మనం అప్పుడప్పుడు మళ్ళీ కలుస్తూ ఉందాం అందరము. ఎప్పుడు ఇక్కడే జర్నీ ఆగిపోని అనుకోకండి. మేము ఇన్ని ఇయర్స్ అయినా కూడా మేము ఇక్కడ ఉన్నాము అంటే మనం నేర్చుకునేది ముందు చాలా ఉందండి, ఎక్కడికి ఆగిపోదు. మన యోగా అనేది ఒక మహాసముద్రం లాంటిది అనమాట. ఎవ్రీ డే ట్రెండ్కి తగ్గట్టు మనం మారుతూ ఉండాలి, మన వే ఆఫ్ టీచింగ్ మారుతూ ఉండాలి. కాబట్టి ఎప్పుడు మనం అందరం అప్పుడప్పుడు ఇలా కలిసిమెలిసి ఇలాగ సమావేశం అవుతూ ఉంటాం, ఒక నాలెడ్జ్ ఒకరికి షేర్ చేసుకుంటూ అందరం హ్యాపీగా ముందుకు లీడ్ అవుతామండి. ఐ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి మరొకసారి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.
సో యోగా టీచర్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఎదగాలి అనే సంగతి ప్రామాణికం. ఇలా బాగా సక్సెస్ఫుల్ టీచర్లు రావటమే కాదు, రాలేకపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో మనకు కనిపిస్తారు. మనం చెప్పదలుచుకుంది ఏంటంటే నేనుతో సహా ప్రసాద్ గారితో సహా ఎవరు ఏమంతో పెద్ద గురువు కాదు, గొప్ప గురువే కాదు. గురువు అనేవాడు ఇతరులలో ఉండేటువంటి నైపుణ్యాన్ని, జ్యోతిని వెలిగించగలిగేటువంటి సత్తా ఉంటే వాళ్ళంతటి వాళ్ళు డెవలప్ కాగలుగుతారు. వాళ్ళలో గురుత్వాన్ని ఆపాదించడం గొప్పతనం లెక్క. కాబట్టి అందిపుచ్చుకున్న వాళ్ళే అందరికంటే గొప్పవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. Kapila Maharshi Research for Resources Trust was established in 1998 with the main aim to improve health and human resources in the public. The honorable trustees are Padma Bhushan Dr. K.I. Varaprasad Reddy Garu, Dr. Vasant Kumar Garu, President Awardee Shri B. Srinivas Garu, and our founder and director Dr. C.V. Rao Garu, and Dr. P. Usha Bala being the chairperson to TTC committee. KMRR published yoga books, Yoga Mantra for City Dwellers or Corporate Zone, Yoga for You for all professionals, age-wise yoga solutions, Dehamu Yogamu Telugu book for awareness of 8 internal organs in human body and 8 types of yoga as its first time in India. Kapila Maharshi Sankhya Yoga for mental health, Swadharma Yoga, which was released in 2021 June. It's for excellence in every profession in the world. KMRR provided scholarships to 482 talented poor children since 1999 till 2018. Our KMRR has been awarded as Best Yoga Institute in South India in creating self-employment sources through yoga profession. Till 2021, KMRR produced over 2,000 yoga teachers, including the 70th batch. KMRR giving quality services to patients or yoga aspirants via teacher courses by online and offline also, with place courtesy by Holistic Physio Clinic, Srinagar Colony. Thanks to Dr. K. Anand Kumar. KMRR provides new episodes via Kapila Yoga and KMRR Yoga YouTube channels and promoting them very soon. We are very grateful to our honorable trustees, cooperation, and very much thankful to online yoga director Dr. S.K. Prasad Garu, human resources and in charge, that is myself, yoga online supporter, communicator Srimati Nagaratna Garu, publication supporters Srimati Pallavi Garu, Srimati Bhargavi Garu, and exam judges Kumari Garu, and outdoor program manager, outdoor program organizer Mrs. K. Sujata Reddy Garu. Dear all beloved Kapila teachers, KMRR is so thankful to each and every yoga teacher for your kind favor to all the activities that are being run by the trust. Thank you. So, B. Srinivas garu, please welcome to B. Srinivas. He is a well-known, successful person. మనందరికీ తెలిసిన విషయమే. ఆయన మన 1998 నుంచి ఆయన నేను కలిపే ఫస్ట్ కపిల మహర్షి రీసెర్చ్ ఫర్ రిసోర్సెస్ స్థాపించింది. ఆ తర్వాత వరప్రసాద్ రెడ్డి గారిని, వసంత్ కుమార్ గారిని, మిత్రులందరినీ కలుపుకున్నాం. డాక్టర్ ఉషాబాలా గారు కూడా దీంట్లో పాత్ర. అయితే నిరంతరంగా జరిగేటువంటి ఈ ప్రయాణంలో అంటే మానవతా దృక్పథంతో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం మీద యోగా ఫర్ హెల్త్ అండ్ హ్యూమన్ రిసోర్సెసే కాకుండా హ్యూమన్ రిసోర్సెస్ అనే పవర్ కింద టాలెంటెడ్ పూర్ చిల్డ్రన్కి మనం స్కాలర్షిప్స్ ఇద్దాం అని అనుకున్నాం. మాకున్న సోర్సెస్ తక్కువ. మేము దీనికోసం ఫండ్స్ వసూలు చేసి కార్పస్ ఫండ్లు 70 లక్షలు 80 లక్షలు ఎక్కడ పెట్టలేదు. తిప్పి కొడితే మా దగ్గర ఎప్పుడు ఉండేది 2-3 లక్షలే ఉంటుంది. కానీ ఆ దాంట్లో నుంచి కూడా ఆ పేద పిల్లలకి స్కాలర్షిప్స్ ఇచ్చేటువంటి ఔదార్యాన్ని, ఉదారతను చూపించడానికి బి. శ్రీనివాస్ గారు ముందుకొచ్చారు. అనేక సందర్భాల్లో మనం సహకరించారు. బి. శ్రీనివాస్ గారితో ఒకసారి మాట్లాడినా, ఆయనతో సంభాషించినా కానీ అదే గొప్ప స్ఫూర్తి. మన యోగా టీచర్లు చాలామందిని స్ఫూర్తిదాయకం చేశారు. ఈ మధ్యకాలంలోనే యాక్సిడెంటల్గా ఆయన వచ్చారు. మీకు స్వధర్మ యోగ పుస్తకంలో ఒక పేజీలో ఈయన గురించి వర్ణించబడి ఉంటుంది. నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈ మధ్యన కరోనా వచ్చి, కరోనా తర్వాత మళ్ళీ సెకండ్ ఒకసారి హార్ట్ ఆపరేషన్ కూడా చేయించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్లయింది. అంటే పునర్జన్మ కింద లెక్క అన్నమాట ఆయన. సో మృత్యుంజయుడు. నాకు స్పాండ్లైటిస్ వచ్చింది.
స్పాండిలైటిస్ వచ్చినప్పుడు ఎంతో మంది డాక్టర్లను కనుక్కున్నాను. అందరూ ఒకళ్ళు కాలర్ ఇచ్చారు, ఒకళ్ళేమో 23 గంటలు పడుకోమన్నారు, ఒకళ్ళేమో 22 ట్యాబ్లెట్లు మింగించారు. ఎప్పుడు తగ్గల. మాస్టర్ వచ్చి చూసినాకే అరే ఇదంతా ఎందుకు పెట్టినావు నాకు చెప్పలేదని రోజు రావడం షురూ చేశాడు. నాకు యోగా చేయించాడు. 15 రోజుల్లో తగ్గిపోయింది. మీరు నమ్ముతారో లేదో, నేను ఎన్నో డాక్టర్లను పెద్ద పెద్ద అపోలో డాక్టర్లను కలిశాను. ఆయన 23 గంటలు పడుకోమని అన్నాడు. నా వల్ల కాదు మా సార్ అని చెప్తే ఒక కాలర్ ఇచ్చి పంపించారు. అప్పుడు గురువు గారు కలిసి మాకు పరిచయం ఎప్పుడంటే నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు పేపర్లో పడింది. అది చూసి అభినందించడానికి వచ్చి ఫ్రెండ్ అయ్యాడు మన గురువు గారు. అప్పటి నుంచి మా స్నేహం ఇప్పటి వరకు పోలా. నేనే ఆయనను తిడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంట్లో టైం ఇవ్వవు, మేడంకి ఇబ్బంది పెడతావని నేనే అంటూ ఉంటాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మేడం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎలాగైందంటే ఈ స్పాండిలైటిస్ తగ్గిపోయింది. తర్వాత నేను ఆలోచించాను, నాలాంటి వాడికే ఇంత అయిపోతే మనం 10 మందికి చేయిస్తే ఎలా ఉంటుంది గురువు గారు అని ఆలోచించాము. లేకుంటే గురువు గారు రెడ్ క్రాస్ దాంట్లో చేయిస్తుండే టీచర్గా. అంటే ఆలోచన బాగుంది, మనం ఏదో చేద్దామని ఒక 5 మంది కలిసి ఒక ట్రస్ట్ ఫామ్ చేసేసాం, రిజిస్టర్ చేసేసాం. డబ్బులు లేకుండానే, ప్లేస్ లేకుండానే. అయిన తర్వాత మెల్లిగా ఒక ప్లేస్ తీసుకొని రెంట్కి తీసుకొని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 2000 మందిని డెవలప్ చేసామంటే మామూలు విషయం కాదు. మన ఇంట్లో 4 పిల్లలు ఉంటేనే వాళ్ళని సాకి పెద్దగా చేసి వాళ్ళని ఇది చేయాలంటే ఎంతో ప్రాబ్లం అవుతుంది. 4 రకాలు ఉంటారు. అలాంటిది 2000 మందిని డెవలప్ చేసి వాళ్ళను దేశం పైన వదిలి అందరికీ మీరు హెల్త్ మంచిగా ఇచ్చేయండి అని ఒక సందేశంతో వాళ్ళని పంపించామంటే అది మా సంస్థకి, మా గురువు గారికి, ఈ టీచర్లందరికీ ధన్యవాదాలు. నాకు నేను 1969లో యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు పోయాయి, ఒక చెయ్యి పోయింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఇంట్లో పడుకోలే. యోగా చేయడం వల్ల నన్ను మొన్న డాక్టర్లు కూడా అడిగారు. నాకు బైపాస్ సర్జరీ అయింది. అప్పుడు డాక్టర్లు అడిగారు, ఎవరు ఒక బాంబే సూపర్ స్పెషలిస్ట్కి అడిగితే వద్దులే నీకు ఎందుకు ఇక చేస్తే లాభం లేదు, నువ్వు ఇట్లాగే మెడికేటెడ్ ఉండమన్నాడు. అలాంటిది ఇక్కడ మనకు హైదరాబాద్లో చేశారు. మా చైర్మన్ గారే తీసుకెళ్ళి, వరప్రసాద్ రెడ్డి గారే తీసుకెళ్ళి ఆయనతో చేయించాడు. వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొట్టమొదట వరప్రసాద్ రెడ్డికి చెప్పలేకపోయారు, ఇది డేంజరు, చాలా క్రిటికల్ ఆపరేషన్ అని చెప్పలేకపోయారు. ఎందుకంటే కాలు లేదు. నరం తీయాలంటే కాలు నరం ఉండాలి. ఆ నరువు తీసి దీనికి అతికిస్తారు బైపాస్ సర్జరీ. ఇది చాలా క్రిటికల్, డేంజరు, 90% ప్రాబ్లము అని చెప్పాలా. అయినా ఈయన చెప్పాడు కదా అని ధైర్యంతో చేశారు. చేసిన తర్వాత ఆశ్చర్యపోయారు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, నువ్వు ఇంత నీ బాడీ ఇంత ఎలా ఉంది, నువ్వు ఇంత ఏమంటే నీ బాడీ ఇంత సహకరించింది ఎలాగ మాకి. ఆపరేషన్ అయిన తర్వాత 10th డే నేను కోలుకున్నాను. ఇంటికి పంపించేశారు 10th డే నుంచి ఆ హాస్పిటల్లోనే డాక్టర్ గారు నేను వీల్ చైర్ తెచ్చుకోవాలన్నాడు. నా వీల్ చైర్ తెచ్చుకుంటే దీని మీదే తిప్పాడు ఆయన 7th డే. కాబట్టి అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ హాస్పిటల్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నీకు ఇంత మైండ్ ఎంత ఇదిగా ఉంది, ఎలాగొచ్చిందని. నేను అప్పుడు అనుకున్నాను, నేను యోగా చేయడం వల్ల వచ్చింది. నాకు గురువు గారు నేను ఎలా యోగా చేస్తాను, ఎలా చేయగలను అనేది అన్నీ నేర్పించాడు. ఒక 3 నెలలు నేర్పించాడు. కాబట్టి నేను రోజు కూడా ప్రాణాయామం కానీ నాకు చేయగలిగినే చేస్తున్నాను. కాబట్టి బాడీ అంత ఫ్లెక్సిబుల్గా తయారైపోయింది. అలాగే నేను 1 అవర్ స్విమ్మింగ్ చేయగలను, చేస్తున్నాను కూడా 1 అవర్. కాబట్టి వాళ్ళు ఆపరేషన్ చేశారు, సక్సెస్గా అయ్యింది. దానికంతా కారణం నేను ఇంత ఇది కావడానికి, తొందర కోలుకోవడానికి కారణము యోగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రోజు చేసుకునేవాడిని. ఏమంటే వాళ్ళు అంటారు, నీకు ఇప్పుడు రాకూడదు, ఇంతకుముందే ఎప్పుడో నీకు ఇబ్బంది రావాల్సింది ఉండి ఎలాగా నువ్వు కవర్ చేసేవాళ్ళు. నాకు అస్సలు తెలవాలా, నాకు ఇంత కూడా సిమ్టమ్ తెలవాలా. ఏమంటే నాకు ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉందని, ఏదైనా ప్రాబ్లం ఉంటే దమ్మొచ్చేదట. నేను స్టెప్స్ ఎక్కుతాను, దిగుతాను, నేనే పాకుతూ పోతాను, ఇంట్లో నేనే చేసుకుంటాను, స్టెప్స్ ఎక్కేవన్నీ దిగేవాడిని. అలాంటప్పుడు ఎప్పుడు
ఆయాసం రాలా. ఇలా ఉన్న వాళ్ళకి ఆయాసం వస్తుంది, 4 అడుగులు వేయలేరు అంటారు. మరి నాకు ఏం అనిపించాలా, ఏదో రాత్రి పూట బాగా దాహం వేస్తుంది కదా అని అంటే మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, ఏదైనా షుగర్ ఉంటే అట్లా వస్తుంది అంకుల్, మీరు ఒకసారి టెస్ట్ చేయించండి. బ్లడ్ టెస్ట్ చేయిస్తే కానీ అందులో బయట వల్ల. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళంతా పరిశాన్ అయిపోయారు, ఎలాగా ఇది అది అది. అలాంటప్పుడు ఇక డాక్టర్ దగ్గర వెళ్ళి చేయించుకొని వచ్చిన తర్వాత వాళ్ళంతా ఆశ్చర్యపోవడం జరిగింది. ఇంత తొందర రికవర్ కావడానికి నీ బాడీ సహకరించడానికి కారణం ఏంటని అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను స్విమ్మింగ్ చేసేవాడిని, యోగా చేసేవాడిని, ప్రాణాయామం చేసేవాడిని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేవాడిని, కాబట్టి నాకు తెలవలేదు సార్. మరి మీరే చెప్పారు ఇట్లా ఉందని, నాకు మీరు చెప్పే వరకు కూడా తెలియదు నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని అని చెప్పాను. కాబట్టి దీనికి అంతటి కారణము యోగా. నేను ప్రతిసారి యోగా టీచర్ బ్యాచ్కి వచ్చేటప్పుడు క్లాస్ చెప్పేవాడిని, పోయేటప్పుడు వాళ్ళకి క్లాస్ తీసుకునేవాడిని. ఏమంటే మనం ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో మీరు టీచర్గా నమోదయ్యారు, సక్సెస్ అయ్యారు, పాస్ అయ్యారు అన్నీ. దీనికి కారణం మన ట్రస్ట్ యోగా సెంటర్. కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీరు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయించడం ఒక ఎత్తు, ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు. ప్రాక్టీస్ చేస్తూ మనము ఒక మాస్టర్ ఉన్నాడు, ఆయన పేరేంటి మాస్టర్, మన ట్రస్ట్లో తెలుగుదేశం ఆఫీస్, ఆయన ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి టెర్రస్ మీద పోయి యోగా చేస్తాడు. 5 గంటల నుంచి మన చంద్రబాబు నాయుడు వైఫ్కి వాళ్ళకి వీళ్ళకు క్లాస్ చెప్తాడు. 5 గంటలకు పోయి 3 గంటలకు లేచి ఆయన ప్రాక్టీస్ చేస్తాడు. రోజు 3 గంటలకు లేవడం, ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ 5 గంటలకు క్లాస్ చెప్పడం. అలాగా మీరు కూడా యోగా టీచర్లు అవడమే కాదు, మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. కుమార్ గారు చెప్పినట్టు, మేడం చెప్పినట్టు ఏంటంటే, మనం ఎంత సాధన చేస్తుంటే అంత సాధన సాగుతాం. సాధన మెయిన్. ఇప్పుడు మనకు ఎండ లేదు, ఇది ఇప్పుడు డాక్టర్లకు కూడా ఏది ఎండ లేదు, నేర్చుతూనే పోవాలా, కొత్త ట్రీట్మెంట్ చేస్తూనే పోవాలా, కొత్త డిసీజెస్ వస్తూ ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ఐటీలో కూడా కొత్తగా వస్తున్నాయి. ఈరోజు నేర్చుకొని అయిపోతుందని కాదు, రోజు ఒక కొత్త వర్షన్ వస్తూ ఉంది. దానికి ఎండ లేదు. కాబట్టి మీకు కూడా ఎండ లేదనుకొని రోజు మీరు యోగా సాధన చేస్తూ, మీకు ఏ డౌట్స్ ఉన్నా సీనియర్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళ నంబర్లు కనుక్కొని వాళ్ళతో మాట్లాడి, గురువు గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి, మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకుని కొంచెం. ఇంకొకటి, మీరు ఇంత యోగా టీచర్లు అయ్యారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక 10% బీద వాళ్ళకి మీరు ఫ్రీగా చెప్తే మా ట్రస్ట్ కొంచెం మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మా వాళ్ళు పోయి ఒక 10% వాళ్ళకి ఇది చేస్తున్నారని. మీరు నమ్ముతారో లేదో, నేను మా తెలిసిన ఆఫీసర్స్కి చెప్పించి నేను 15,000 ఇచ్చాను ఒక టీచర్, రోజు 1 అవర్. అలాగా మీరు కూడా కొంచెం పేదవాళ్ళకి కొంచెం, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా మనకు మన పెద్దలు, మన చుట్టాలే కావచ్చు, మన అమ్మనే కావచ్చు, అత్తనే కావచ్చు, అమ్మమ్మనే కావచ్చు, వీళ్ళకి మొక్కల నొప్పులు, కుమారి చెప్పినట్టు మొక్కల నొప్పులు ఉండే ఉంటాయి అందరికీ. ఈ రోజుల్లో నొప్పులు లేని వాళ్ళు మా గురువుగారు చెప్తుంటారు, డబ్బు లేని వాళ్ళని చూడొచ్చు కానీ ప్రపంచంలో జబ్బు లేని వాళ్ళు ఎవరు లేరు అని. అవునా కదా? మీరే చెప్పండి. ప్రతి ఒక్కరికి ఏదో రుగ్మత, మెంటల్గానో లేకుంటే బీపీఓ లేకుంటే షుగర్గానో లేకుంటే కాళ్ళు నొప్పులో ఏదో ఒకటి ఉంటుంది. లేని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనం వాళ్ళందరినీ అయినంత మట్టుకు మీకు ఇది మంచిగా ఉండడానికి ఒక అవకాశం, దీన్ని వినియోగించుకుంటూ మీరు పేద వాళ్ళకి చెప్పిస్తూ, డబ్బులు లేని వాళ్ళకు ఇచ్చినంత తీసుకొని మంచి యోగా వాళ్ళకి ఇది చెప్తే మీకు కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిగా ఉంటుంది, దేవుడు కూడా మీ అందరికీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి ట్రస్ట్ పేరు నిలపండి, మా పేరు నిలపండి. ఇదంతా చెప్పినందుకు మీరు ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఒక కుమారి చెప్తారు, అలాగా నన్ను చూస్తేనే 50% మోటివేషన్ వస్తుంది అందరికీ. నాకు ఏమీ తెలియదు అసలు, నేను ఇట్లా భాషను ఇచ్చేది రాదు నాకు. కానీ మా ట్రస్ట్లో ఒక అమ్మాయి ఉండేది,
మాస్టర్ ఏం చేసేవాడంటే కొత్తలో రవీంద్ర భారతిలో అక్కడెక్కడ పెద్ద హాల్లో మీటింగ్ పెట్టేవాడు. క్లాస్ ఇచ్చేవాడు మాస్టర్. క్లాస్ ఇస్తే ఇట్లా ముందు పెట్టుకొని చదివాడు. కళ్ళు అక్కడ ఉండేది కాదు, ఇక్కడ కాగితం మీద ఉండేది. అమ్మాయి ఏం చేసింది, అంకుల్ మీరు అలా కాదు, మీ కాగితం మీద ఏముందో మీరు చెప్పండి అన్నది. అలాగా చెప్పడం షురూ చేసేసాను. నేను ఇలాగుంటే నా ఎడ్యుకేషన్ ఏమంత పెద్ద ఎడ్యుకేషన్ కాదు. నాకు యాక్సిడెంట్ అయింది 10th క్లాస్ చదివేటప్పుడే. ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ పోయి వచ్చేటప్పుడు యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్. కాబట్టి నేను పెద్దగా చదువుకోవాలి. 10th క్లాస్ చదివి పాస్ అయ్యి అయిపోయింది. కానీ పెద్ద యూనివర్సిటీల్లో లెక్చర్ ఇచ్చాను. అది బికాజ్ ఆఫ్ కేఎంఆర్ ట్రస్ట్ మాస్టర్ గురువు గారు. నేను అనుకోలే మైక్రోసాఫ్ట్లో పోయి నేను లెక్చర్ ఇవ్వగలను. మీరు చెప్పండి, మైక్రోసాఫ్ట్లో ఫస్ట్ పిహెచ్ఈఎల్, అంతా డాక్టర్స్, అంతా సైంటిస్టులు. స్టేజ్ మీద పోయి కూర్చుని ఒక అరగంట నేను చెప్పేదంతా చెప్పిన తర్వాత దిగడానికి 2 గంటలు పట్టింది. డాక్టర్లు, పెద్ద డాక్టర్లు నా ఆటోగ్రాఫ్. నేను ఫస్ట్ టైం అది ఆటోగ్రాఫ్ ఇచ్చేయడం నా లైఫ్లో ఇప్పుడు లేదు. ఏదైనా పని కావాలంటే ఎమ్మెల్యే ఎంపీలతో సంతకాలు తీసుకున్నాను, కానీ నేను ఎవరికి చేయలే. అలాంటిది ఫస్ట్ టైం అక్కడ. అది కూడా మన డాక్టర్ మన దగ్గర యోగా టీచర్ ఆయన లేదు ఫెమిలియర్ డాక్టర్ సుందరం. ఆయన వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ తీసుకొని వచ్చి ఇచ్చి మీరు ఎట్లయినా రావాలన్నారు. పోయాను ఫస్ట్ టైం. నాకు ఫస్ట్ టైం నేను అట్లా అంతమందిలో లెక్చర్ ఇవ్వడం వణుకు పుడుతుంది మనకి. కాబట్టి ఏం లేదు, మనం యోగా టీచర్లకు చెప్తూ ఉన్నాం కాబట్టి అంత ఇది కాల. పోయి కూర్చొని ఒక అరగంట చెప్పాను, 2 గంటలు అయింది కిందికి దిగేవారు. మీరు ఆలోచించండి. దాని మీద ఆయన సుందరం గారు పిహెచ్డి చేశాడు, మాస్టర్ చెప్తున్నారు. ఎన్నో బుక్స్ రాశారు. ఒకతను సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. ఆయన ఢిల్లీలో ఏదో రీసెర్చ్ బుక్ రాస్తున్నాడు. దాని కొరకు ఢిల్లీలో కనుక్కొని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నా దగ్గర 1 అవర్కి ఆయన ఎంత స్పెండ్ చేసేట్టు ఉండేది. తాజ్ కృష్ణాలో ఉండి నాకు భోజనం పెట్టించి 1 అవర్ నన్ను ఇంటర్వ్యూ చేసి పోయాడు. ఇప్పటికీ ఆయన ఫోన్ చేస్తున్నాడు, తుమాజావ్ అంటాడు. నేను ఎన్ని కంట్రీలు తిరిగానమ్మా. ఇలాగే తెలిసిన వాళ్ళతోటి ఇది చేసి అందరూ నన్ను 33 కంట్రీలు తిరిగాను. మీరు నమ్ముతారా? కాబట్టి మీరు కూడా ఈ యోగా సెంటర్ తోటి మంచి ఇన్స్పిరేషన్ అయ్యి మంచి యోగా టీచర్లతో మీరు ఇది చేసుకుని బాగుకోవాలని, నాలాగే పైకి ఎదగాలని కోరుకుంటూ ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ మంచి ఆశీర్వదించమని. థ్యాంక్ యూ. ఆఫ్లైన్లో ఈ సెమినార్కి సెషన్కి రమ్మని ఆహ్వానించింది. చాలామంది కరోనా మూలంగా ఇళ్లలో బందీలు అయిపోయి ఉండి ఎటు కదలటానికి వీలుగాక, కదలాల్సి చేస్తే ఏదో బుల్డోజర్ కదిలినట్టు ఫీల్ అయిపోతారు జనం. ఓకే, ఆఫ్లైన్ కదలడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇలాంటి ఆఫ్లైన్లో విని చూసి సజీవంగా మనం స్ఫూర్తి పొందినప్పుడు మనకు అనిపిస్తుంది. ఆయన ఒకటే కాదు, ఇప్పుడు మీ టీచర్లు అభినందించడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు, భర్త కానీ, మిగతా తోడు కానీ, అక్క చెల్లెలు కానీ, వీళ్ళందరూ కూడా మరి ఆయన ప్రసంగాన్ని డైరెక్ట్గా వినే అవకాశం మనకు కలిగింది కదా, అది స్ఫూర్తి. ఇంకోటి కర్మణ్యవాధికారస్య అంటారు కదా, 69, 70 బ్యాచ్ వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటే మాకేముందండి, మాకేముందంట అనుకోకుండా మీ అందరికంటే ముందు 71 బ్యాచ్ల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఇది మిమ్మల్ని చప్పట్లు కొట్టి ఆశీర్వదించడం కోసం. ఐ రియల్లీ అప్రిషియేట్ దేర్ కాంట్రిబ్యూషన్ అండ్ కరెంట్ బ్యాచ్ రావటం కాకుండా మంచి ఒక ఐటమ్ సాంగ్ అంటే ఊరుకోదు కానీ డ్యాన్స్ చేసిన డ్యాన్స్ ఐటమ్ సాంగ్ తగ్గేసింది. అది ప్రేమ, వాత్సల్యం, వీటన్నిటికీ కలిపి బి శ్రీనివాస్ గారి ప్రసంగమే గొప్ప కానుక. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ యూ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. B. Priyanka, please. B. Priyanka, 69th batch, got the excellent rank. Okay, yes.
నళిని కుమారి. నవ్య జ్యోతి పరచూరి. షీ ఈజ్ డాక్టర్ నవ్య జ్యోతి. So 69th batch, outstanding rank, and the first ranker also gave big applause. Karuna Arshapota. అందరికీ తెలుసు, టీవీలో వాటిలో కూడా చక్కగా ఇంటర్వ్యూ చేసింది. ఓకే, చాలా మాకు ముద్దుల కూతురు. ఓకే, చాలా 23rd బ్యాచ్ అంతండి. ఇప్పుడు మీరు జరిగింది 70. స్టిల్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే పలకరించినా, మాట్లాడినా, తీసుకున్నా, సలహా తీసుకుని చేస్తుంది. ఇట్స్ ఎ వెరీ ప్రొఫెషనల్ టీచర్, నోబుల్ టీచర్. సమయం చాలా తక్కువ ఉంది. తక్కువ పట్టపట్ల దగ్గర రా, తమ్ముల దగ్గర పట్టపట్టకూడదు. చూడండి, చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్తే అండి. ఎక్కువసేపు ఏం తీసుకోను, కానీ చిన్నగా చెప్పేస్తా. సో ఈసారి చెప్పారు కదా, ఆయన 10th క్లాస్ చదివారని. నేను కూడా 10th క్లాసే చదువుకున్నాను. పక్క ఊరు నుంచి వచ్చాను, ఏమీ తెలియదు నాకు. సో రోజు పేపర్లో యాడ్ వచ్చింది, యోగా టీచర్ సర్టిఫికేషన్, జాబ్ గ్యారంటీ అని. ఈ రోజుల్లో జాబ్ గ్యారంటీ ఎవరు ఇస్తారని ఇంత ఫైట్ చేద్దామని వెళ్ళాను నేను. చూడగానే ఆయన రా తల్లి కూర్చో అన్నారు. ఓకే రైట్ చెప్పాను సార్, నేను చదువుకోలేదు, నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏమి రాదంటే తెలుగు వచ్చాను అడిగారు. తెలుగు వచ్చారన్న. సరే వచ్చి జాయిన్ అయిపోమా అన్న. సెకండ్ డే సెక్యూరిటీ గార్డ్ ఒకరిని తీసుకొచ్చా, అంటే మా కజిన్ తీసుకొచ్చా. ఆయన వచ్చి అడిగారు, ఏమండి మీరు డబ్బులు కట్టించుకున్నారు కదా, మరి ఎప్పుడు వస్తాయి డబ్బులు మాకు అడిగితే ఆయన చెప్పారు, మీ అమ్మాయి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన వెంటనే డబ్బులు వస్తాయి, కంగారు పడకండి అన్నారు. కానీ అసలు నాకు ఒక స్పెషాలిటీ కూడా ఉంది, గుర్తుందా మీకు? ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టని యోగా టీచర్ నేను. ఆ టైం అన్నట్టుగానే ఎగ్జామ్ రాసి బయటికి రాగానే నాకు జాబ్ చూపించేశారు. అప్పటి నుంచి నా లైఫ్ మొత్తం మారిపోయిందండి. ఈరోజు ఇక్కడ ఇలా నిలబడ్డానంటే కేవలం ఆయన పెట్టిన భిక్ష అంతే. ఆ పదం నేను వాడచ్చు, తప్పే లేదు. ఎందుకంటే యోగా టీచర్ కాకముందు చాలా నార్మల్ లైఫ్ నాది. ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చేస్తారంటే హౌస్ వైఫ్ అంటే. ఆఫ్టర్ సర్టిఫికేట్ అయిపోయింది, క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? యోగా టీచర్. అది నాకు అక్కడ పెయిన్ వస్తుందండి, ఇక్కడ పెయిన్ వస్తుందండి. ఓకే రైట్. సో అంటే మీ లైఫ్లో ఒక గొప్ప అడుగు వేసే టైం అన్నట్టు. మీరు అందరూ డాక్టర్సే, పైన మనం కోట్ వేసుకోవట్లేదు, స్ట్రెంత్ మన మెడలో లేదంతే. అయితే మీ అందరికీ చెప్పారు ఏంటంటే, ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళు మనల్ని కంప్లీట్గా 110% నమ్మి వస్తారు. సో డెడికేటెడ్గా వర్క్ చేయండి. డెడికేటెడ్గా వర్క్ చేస్తే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సో ఈయన మహాసముద్రం, మీరు ఎంత తీసుకెళ్ళారు అనేది మిమ్మల్ని బట్టే ఉంటుంది. ఇక్కడ వచ్చి మన గ్లాస్తో వస్తే గ్లాసే వస్తుంది, చెంబుతో వస్తే చెంబు వస్తుంది, మాలాంటి వాళ్ళైనా ట్యాంకర్ తెచ్చుకుంటే ట్యాంకర్తో వస్తుంది అనమాట. సో మీకు ఉన్న అద్భుతమైన అవకాశాన్ని దయచేసి ఉపయోగించుకోండి. అండ్ ఎనీ టైం ఇప్పటి వరకు కూడా ఏ చిన్న విషయం ఉన్నా సరే సార్ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మనకు అయిపోయింది ఇంతో మనకి పని లేదు అన్నట్టు ఎప్పుడూ లేదు. సో ఈ సపోర్ట్ ఇప్పటికీ మీకు ఇస్తున్నారు, ఇంకా చాలా మందికి ఇస్తూనే ఉంటారు. ఆల్ ది బెస్ట్ అందరికీ. సర్టిఫికేషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయి ఫ్రేమ్ కట్టేసి కూర్చోకండి, వెంటనే స్టార్ట్ చేయండి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే ఎలాగా మాకు పెట్టుబడి ఇలా అనుకోకండి. అందరూ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నారు, లేదా ఒక కాలనీలో ఉంటారు. 2-3తో స్టార్ట్ చేయండి, అక్కడి నుంచి మీ లైఫే చేంజ్ అవుతుంది. ఇద్దరికి స్టార్ట్ చేస్తే అమ్మాయిలే కదా, ఎందుకంటే మనకి మౌత్ పబ్లిసిటీ ఎక్కువ. ఆవిడ బాగా చెప్తుంది, ఓకే రైట్, ఈవిడ బాగా చెప్తుంది అంటే చాలా మనకు పబ్లిసిటీ వచ్చేసినట్టు, ఇన్స్టిట్యూట్ వచ్చేసినట్టే. సో నెక్స్ట్ డే నుంచి ఎవ్వరు కూడా మీరు సైలెంట్గా కూర్చోవద్దు, యోగాని స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే డాక్టర్ ఉన్నారు, మీరేం అనుకోవద్దు. డాక్టర్స్కి పని తగ్గిద్దాం, ఎందుకంటే మనకు ఒక డాక్టర్ లాగా ముందుకెళ్తే చాలా 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 ప్రాబ్లమ్స్ నుంచి క్యూర్ అయిన వాళ్ళు ఇప్పటికీ వచ్చి చెప్తుంటారు. చాలా మందికి కన్సీవ్ అయ్యాం అనమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటా, మనసులో ఇంకే చెప్పుకుంటా థ్యాంక్ యూ. సో ఈయన దగ్గర నుంచి మనం బయటకు వెళ్తున్నాం అంటే ఈయన పేరు నిలబెట్టాలి. కపిల మహర్షి రీసెర్చ్ అండ్ రీసోర్సెస్ స్టూడెంట్గా నేను ఇప్పటికీ చాలా గర్వంగా ఫీల్ అవుతాను. చాలా మందికి చెప్తున్నాను. సో మీరు కూడా యోగా చెప్తూ ఈ సంస్థకి మంచి పేరు తీసుకురావాలి, సార్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువైనా మాట్లాడండి ఏమనుకోవద్దు, ఇంకా మాట్లాడాలి కానీ మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ బంగారు. ముచ్చట గొలిపే 3 మాటలను కూడా సాంప్రదాయ సిద్ధంగా చెప్పింది కరెక్ట్గా. ఎలా కట్టుబుట్టుతో వచ్చిందో ఆ పద్ధతిలోనే చెప్పింది. ఓకే ఓకే, చాలా సంతోషం. హోమ్లీగా ఉండాలి, కానీ హోమ్లీ స్థాయికి మించి మన కృషి బాగా జరగాలి. గో ఎక్స్ట్రా మైల్ అంటే ఊహించిన బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు అన్నట్టు గో ఎక్స్ట్రా మైల్. 10 కిలోమీటర్లు ఉంటే 11 కిలోమీటర్లు వెళ్ళగలిగే సత్తా మనకు ఉంటుంది, ఆ సపోర్ట్ మనకు ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సునీత చెప్పినా, కుమార్ చెప్పినా, మిగతా వాళ్ళు చెప్పినా కానీ ఏ సంస్థ అయినా సరే తయారు చేసేంత వరకే ఉంచుతుంది వాళ్ళతో కనెక్షన్. కానీ మేము తయారు చేసిన తర్వాత కూడా 20 సంవత్సరాల పాటు ఇంకా టీచర్లను సపోర్ట్ చేస్తూనే ఉంటాం. 10 years 20 years వాళ్ళ కెరీర్లో ఉండాలంటే. కాబట్టి అది అందిపుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఒక సంస్థ నడపాలంటే మనిషికి ఒక ఎనర్జీ కావాలి. నాతో పాటు ఎనర్జెటిక్గా పనిచేసినటువంటి చాలామంది టీచర్లు ఉన్నారు, కుమార్తో సహా మొత్తం ఎంతోమంది సీనియర్ టీచర్లు సుజాత. కానీ తోడుండి వెంట ఉండి నేనున్నానని పక్కన నుండి ప్రతి పనికి అందుకొని 15-18 సంవత్సరాల పాటు నాతో సపోర్ట్ ఇచ్చినటువంటి లక్ష్మణ్ వచ్చాడు నా తర్వాత. లక్ష్మణ్, నేను రాముడిని కాదేమో కానీ ఇతను మాత్రం కరెక్ట్గా లక్ష్మణే కరెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే అంత సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. సార్తో కూడా అనుకున్నాను, సార్ అంటే ప్రాణం. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా కానీ ఇప్పుడు కరోనా టైంలో ఎవరిదో వాళ్ళు వెళ్ళిపోయారు. సార్ కూడా అడుగుతూ ఉంటారు, ఈ లక్ష్మణ్ ఎట్లున్నాడు ఏంటి అని చెప్పేసి. మా మానసు ఉన్నాడు, రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎట్లాగో ఈయన మా ఆత్మ మాకు. ఓకే, ఇప్పుడు కెమెరా పట్టుకున్నటువంటి మానసు కేఎంఆర్ఆర్కి ఆత్మ, అట్లాంటి మనిషి అనమాట. గొప్ప ఇది చేస్తున్నాడు. మాకు మనోబలాన్ని చేసి ఫిజికల్ ఎఫర్ట్ కూడా చేసి 4 పనులు 5 పనులు ఒకేసారిగా చేయగలిగిన సభీ చాచి మన లక్ష్మణ్. సంస్థ గురించి ఎంతో కృషి చేసి సంవత్సరాల తరబడి కృషి చేసినటువంటి సుమతి లాంటి వాళ్ళు, మన స్టాఫ్ అటువంటి వాళ్ళు ఎట్లాగో నాకు వెన్నుదన్నుగా ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ చేసినటువంటి మా లక్ష్మణ్కి మాత్రం మీ అందరి తరపు నుంచి కూడా సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆన్లైన్ టీకు ఇక ప్రాక్టికల్ డైరెక్టర్ బిఎల్కే ప్రసాద్. సో ప్రసాద్కి సత్కరిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. కానీ ఇలాగే చేస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. చేసి చేస్తుండాలి, చేసి తీరాలి. So thank you so much. Breathing slowly and comfortably. Okay. So inhale slowly and deeply. Exhale slowly and completely out. Inhale slowly and deeply. Exhale slowly and completely out. One more time, let's do. Inhale slowly and deeply. Exhale slowly and completely out. Don't open the eyes. Please keep your eyes closed. Alright? So now, let's have wonderful breathing, slow and steady. Let the breathing go on. Let the breathing go on, but slowly and steady. Alright? Very good. For the third time, slowly inhale deeply. Let's start, everybody. Hum. For the last 3 more times, we'll chant together loudly, but try to listen the sound of the makar. Alright? So let's start. Inhale deeply. Two more times. Inhale deeply.
For the final time, slowly inhale deeply. Very good. Don't open the eyes. Now again, for 3 more times, inhale slowly, steadily and comfortably. Exhale slowly, steadily and comfortably. 2 more times. One more time. Now everybody, please don't open the eyes. Gently close your fingers, open the fingers, the palm fingers. Close the palm fingers and open the palm fingers. Close the palm fingers and open the palm fingers. Close and open. Close and open. Now gently rub your palms, rub your palms, rub your palms, rub your palms. Now cup your eyes, cup your eyes, cup your eyes. Now slowly, slowly lower your palms, look at your palms. Open the eyes and look at the palms. Thank you so much for listening and doing it. So I just wanted to know how is the experience now. I just wanted to know how is the experience. Please, anybody. Loudly. Refreshing. Refreshing? Thank you so much. Anything else? Positive. That's positive. Very good. Anything else? Ma'am? Very good. Thank you. Inka? Anything else? Yes. Very good. Anything else? కొత్త టీచర్ నేను చెప్పట్లా అంతా ఎక్స్పీరియన్స్ వాళ్ళే చెప్తా ఉన్నారు. Yeah, correct, correct. So, my dear friends, for the 69th batch, for the 70th batch, and the 71st batch, so whoever it is, so please try to do yoga every day, at least for 5 minutes, to 10 minutes, to 15 minutes, to 30 minutes, to 1 hour. If you have time. If you don't have time, try to manage your daily life to be fit, physically and mentally. Just spend 5 to 10 minutes of your time, valuable time. Alright? And what about the humming we did just now? This is very good for all diseases. I'm not talking about one. ఇక్కడ నలుగురు ఐదుగురు ఇందాక వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. కామ్, అటెంటివ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హెడేక్ పోయింది. యా, this particular humming will kill any kind of disease, any kind of virus on this planet, so-called Earth. Why? Because when you chant out, alright, there is a saliva which is produced in your mouth, isn't it? Have you noticed that? Have you noticed? If you did, you just try to do it again. Alright? The saliva is produced. The saliva which is produced automatically without our effort. It's produced automatically, which is very good for the whole system. It's not only for one system, it is for the whole system. Naka Sika Paryantam. Because it has like cancer ni kill jese kind of energy there in the saliva when you say omkaram or makaram or humming, any kind of thing. Alright? Because in Sahasraram manaki like ఒక నెక్టర్ ఉంది అనేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. నేనైతే చూడలేదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ద నెక్టర్, the honey or the power which is there. Alright? When you chant makaram for a prolonged time, or when you expand it, alright, automatically that power will be generated through the saliva. So that is why the salivary glands has got 22 proteins. I repeat again, 22 different types of proteins which are there in the saliva when you start saying Om.
కదా alright, because of Makaram has got much power, so I just wanted to bring to your notice that. So please try to practice at your home, okay? So speaking about KMRR, it's my family and he is my guru forever, because wherever I go, see, if I want to get a job in yoga, what is the first thing I have to show? My resume, isn't it? My curriculum. Alright, the CV, right? So, a CV lo nenu em mention chesukuntanu in terms of yoga. Yoga lo nenu ekkada chesanu ekkada chesanu KMRR. Evaru na guru Dr. C.V. Rao sir. Evarikaina ade cheppali kada, right? So, certificate I have done a diploma course in 42nd batch way back in 2013, alright? And later I got a chance to do this therapy course even, alright? So KMRR nunchi nenu rendu courses chesanu. One is diploma, another one is therapy, okay? So I love personally yoga, okay? And I am trying to make this completely full time, from morning to evening, alright, till I sleep. When I wake up, I wanted to make yoga as complete 24/7, 365 days, alright? But here and there, ippudunna busy koncham very commitments valla I'm not focusing that much. But basically antu untam kada, ఆడితే క్రికెట్ ఆడాలి, తింటే క్రికెట్ తినాలి, వింటే క్రికెట్ అనేసి. ఇండియాలో మనకి ద క్రేజియస్ట్ స్పోర్ట్స్ ఇస్ క్రికెట్, రైట్? సో సిమిలర్లీ ఐ వాంట్ టు మేక్ యోగా like that in my whole lifespan, alright? So my dear friends, if this is the starting journey now, you have taken the certificates. It's not like you are the complete yoga teacher now. You are just beginning your career. It can be personally or it can be professionally, alright? I repeat again, it can be personally, ఇంతకుముందు మన colleagues చెప్పినట్టుగా, or it can be professionally, okay? Professionally you may not earn 1 lakh or 2 lakhs or 3 lakhs or 1 crore, alright? But if you put efforts, sincere efforts, alright, definitely there is a chance to reach that milestone with starting 1,000 rupees or 5,000 rupees or 10,000 rupees or 20, 25, whatever it is, okay? Don't look for the amount, just try to do the service, alright? As I చెప్పినట్టుగా 10% in your regular yoga classes lo, just do the service freely, so that will come back with abundantly back to you, okay? Fine, thank you so much for listening me and doing humming. Thank you sir, thanks a lot. ఓకే, కుటుంబానికి ఒక వారసులు ఉంటారు, అట్లాగే యోగా కూడా, యోగ విద్యకు కూడా ఒక సారథులు, వారసులు కావాలి. నేను అనుకోవటం నాకు అందిపుచ్చుకోగలిగినటువంటి మంచి యోగ్యుడైన వారసుడు కృష్ణప్రసాద్. ఓకే, అందులో మాత్రం డిక్లేర్ చేస్తున్నాను నేను డెఫినెట్గా. కృష్ణప్రసాద్ బృందం ఆయన ఎవరు ఎంచుకుంటే వాళ్ళు, బట్ ఆయన సారథ్యం దానికి వెన్నంటి మేము ఉంటామని మాత్రం చెప్తున్నాం. మా టైం అయిపోలేదు, టర్మ్ అయిపోయింది అంటే టర్మ్ అయిపోతే టైం ఎప్పుడు అవ్వదు, సత్యానికి టైం ఉంటుంది. మాస్టర్ చెప్పింది తప్పంటే యోగాకి టైం లేదు, ఏమి లేదు. యోగాకి ఇక్కడ లక్ష్మి అనే అమ్మాయి వాళ్ళ మదర్ని 80 ఏళ్ళ తీసుకొచ్చి యోగా చేయించారండి. సార్కి 80 ఏళ్ళు రాలా, 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళే యోగా చేశారు. సార్ ఏంటి, నేను రిటైర్డ్ అవుతున్నా, రిటైర్మెంట్ ఉండనే ఉండదు. డాక్టర్లకు కానీ ఎవరికని ఇంజనీర్లకు కానీ రిటైర్మెంట్ ఉండదు. ఎంత వాళ్ళకి సర్వీస్ అవుతుంది అంత వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ రిటైర్డ్ అవుతాడు, ఆయన సర్వీస్ చాలా ఇది ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కాబట్టి ఆయన రేట్ ఎక్కువ ఉంటుంది. ఏమండి, కాబట్టి మాస్టర్ నేను రిటైర్డ్ అవుతున్నా అని అంటున్నాడే తప్ప రిటైర్డ్ ఎలా అవుతాడు? ఆయనకు ఏ విద్య ఉన్నన్ని రోజులు రిటైర్డ్ అయ్యేది ఏం లేదు. మీరందరూ అడుగుతూ ఉంటారు ఇది ఎలా చేయాలి అలా చేయాలని, అప్పుడు చెప్తూ ఉంటాడు కదా, అది రిటైర్మెంట్ ఎలా అవుతుంది? కాబట్టి రిటైర్మెంట్ అనేదే లేదు యోగా టీచర్లకు కానీ, డాక్టర్లకు కానీ, ఇంజనీర్లకు కానీ, టీచర్లకు కానీ. కాబట్టి మీరు మాస్టర్ చెప్పింది తప్పు. తప్పించుకోవడానికైనా తప్పించుకోనికి ఛాన్సే లేదు. ఒకసారి దాంట్లో దిగామంటే మనకు ఛాన్స్ లేదు. ఇక నీటిలో దిగామంటే ఛాన్స్ లేదు. దానికి ఒకటి చెప్తాను, నాకు బాగా కొలెస్ట్రాల్ పెరిగిపోయింది.
అది కూడా నాకు తెలియదు. ఆ అపోలో వాళ్ళు తీసుకెళ్ళి 2 సంవత్సరాలకు ఒకసారి వద్దంటే కూడా జబర్దస్త్ తీసుకెళ్ళి టెస్ట్ చేయిస్తారు. మాస్టర్ చెక్ అని అన్నీ చేయిస్తాడు ఆయన. అందులో కొలెస్ట్రాల్ బాగుంది. డాక్టర్స్ వచ్చి నువ్వు ఏదైనా కష్టం చేయాలా లేకుంటే ఇబ్బంది, నేను ఏం కష్టం చేయగలను సార్ అని చెప్పాను. లేదని ఈవినింగ్ రా అని చెప్పాడు. 5 o'clock పోయా. పోతే చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు ఆ డాక్టరు. మొత్తం బాడీనంతా పిసికి ఇది చేసేసాడు. అంటే మొత్తం సున్నం చేసేసాడు అనుకోండి. ఇలా చేయించాలా, నువ్వేం చేయకుండా అన్నాడు. మీరు ఇంత కష్టపడి చేశారు, అలా చేసేవాళ్ళు ఎవరు ఉంటారు మా సార్ అని చెప్పాను. లేదా మరి ఏదో ఒకటి చేయాలన్నాడు. అంటే మన మాస్టర్ ఏం చేశాడంటే అందులో రెడ్ క్లాస్లో ఉండే ఒక మసాజ్ మాస్టర్ తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఆయన చేశాడు. ఆయన చేసేది ఏంటి, ఆయిల్ వేసేసి రుద్దడమే, దాంట్లో ఏమీ వెయిట్ పడదు. కాబట్టి ఏం చేయాలని ఆలోచించి మన స్విమ్మింగ్ కోచ్ ఉన్నాడు ఆయనకి ఏదో అవసరం నుండి వచ్చాడు క్లబ్ నుంచి. నేను అడిగా, మాస్టర్ ఇట్లా చేయిస్తారంటే రండి మీరు చేయిస్తారన్నాడు. వెళ్తే నెక్స్ట్ డేనే వెళ్ళా, ఎందుకంటే భయం కదా. నెక్స్ట్ డే వెళ్తే ఇది చేసి ఒక చిన్నపిల్లలకి ట్యూబ్ ఉంటుంది కదా, అది వేసేసి దింపేశాడు. నేను అన్నాను బాగానే ఉంది లేదు అనుకున్నాను, దిగాను. 1 month బాగా చేశాను. 1 hour చేయాలి. 20 rounds కొడితే 1 hour అవుతుంది. ఒక 1 kilometer అవుతుంది. ఒక 1 month చేశా, 1.5 month చేశా, 2 months చేశా. తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పైన చూడడం షురూ చేశాను. పైన పిల్లలు, లేడీస్, పెద్దోళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళందరూ చూసే చూపుకి నేను ఏమనుకున్నానంటే, అరే ఇంత పెద్దోడు ట్యూబ్ వేసుకొని చేస్తున్నాడు అన్నట్టు ఫీల్ అయ్యాను. వాళ్ళు అనుకున్నారో లేదో తెలియదు నాకు, కానీ నేను ఫీల్ అయ్యి కోచ్కి చెప్పాను, సార్ నాకు ట్యూబ్ లేకుండా చేయించండి, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అని. ఇంపాసిబుల్, నా ఉద్యోగం పోతే నీకేమైనా అయిపోయిందంటే నన్ను ఇది చేస్తారన్నాడు. ఇంకా నేను ఏమనలా ఆయన ముందు. మంచిగా మాస్టర్ అన్నాను. నెక్స్ట్ డే పోయి ఆయన 7 o'clock వస్తాడు. నేను 6 o'clock దిగిపోయా. ఊళ్ళో గార్డ్స్ ఉంటారు ఆడ, వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వీల్ చైర్ అక్కడ పెట్టాను, దిగిపోయా. ఆయన 7 o'clock వచ్చి చూస్తున్నాడు, వీల్ చైర్ ఉంది కానీ మనిషి లేడు. ఎక్కడ అంటే ఊళ్ళో ఉన్నాడు సార్ అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అలాగా మనం ఇంపాసిబుల్ అనేది ఏం లేదు. అప్పటి నుంచి నా డిక్షనరీ నుంచి తీసేసాం ఇంపాసిబుల్ వర్డ్. మనకి ఇంపాసిబుల్ అనేది ఏం లేదు మనకు అన్ని పాజిబులే. ట్రై చేయండి, అంత పాజిబులే. ఇప్పుడు చూడండి, నేను ఇంత 2 కాళ్ళు 1 చేయి లేకున్నా ఇంత దూరం వచ్చా. 69లో యాక్సిడెంట్ నాకు, చిన్న పిల్లోడు ఉన్నప్పుడు. అప్పుడు నాకు ఏజ్ వచ్చేసి 17 years, ఇప్పుడు వచ్చేసి 69 years. ఇన్ని సంవత్సరాలు ఈదుకుంటూ వచ్చేసాం, ఎక్కడ ఇబ్బంది లేదు. పెళ్ళి, 4 పిల్లలు సెటిల్ అయిపోయారు. యాక్సిడెంట్ ఇయర్, ఇప్పుడు ఏజ్ ఇయర్ ఒకటే 9. చెప్పాను కదా డాక్టర్లంతా పరిశాన్ అయిపోయారని. అలాగా దానికి కారణం మన యోగానే, మన గురువు గారే. కాబట్టి మనం యోగా చేస్తే మన బాడీలో ఉన్న శక్తి అంతా బయట వస్తుంది. దీంట్లో ఏం లేదు, మంత్రం లేదు, మందు లేదు, ఏం లేదు. యోగా చేయడం వల్ల మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కదిలి యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ఆ శక్తి బయట వచ్చేస్తుంది. శక్తి వచ్చిన తర్వాత ఇంకేం కావాలా, మనం మల్టీవిటమిన్ తీసుకుంటాం. దేనికి? శక్తి కొరకు. అదంతా మన బాడీలోనే ఉంది. బాడీ నుంచి మనం ఇది చేసి తీసుకుంటే బయట వచ్చేస్తుంది. కాబట్టి దానికంతా మనకి యోగానే. కాబట్టి మీరంతా రోజు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ టైం ఉందో ఆ టైంలో ప్రాక్టీస్ చేసి మీరు ప్రాక్టీస్ చేయించండి. మనం ప్రాక్టీస్ చేయకుండా మనం ప్రాక్టీస్ చేయించామంటే అవ్వదు. కాబట్టి డాక్టర్లు కూడా, మాస్టర్ వెళ్ళి ఒక డాక్టర్ చెప్తున్నాడు, పొద్దున 6 అయితే నాకు భయం వేస్తుంది శ్రీనివాస్, ఆయన వచ్చి వెళ్ళి కొడతాడని. ఏమంటే అంతకన్నా ముందే లేచి నాకు కొంచెం షేమ్లెస్గా ఫీల్ అయ్యి 6 కన్నా ముందే లేచి మా ఆవిడ చెప్తున్నాను లేపని, ఆవిడ లేపేస్తుంది, రెడీ అయ్యి కూర్చుంటున్నాడు, వస్తున్నాడు మాస్టర్ అంట. అలాగా మీరు కూడా టైం మెయిన్. నేను లేట్ వచ్చాను, సారీ చెప్పాను. ఎందుకంటే నేను 9:30 కన్నా ముందే ఉండేవాడిని. అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇక్కడ. మాస్టర్ ఒక్కడే ఇబ్బంది పడేవాడు. కాబట్టి నేను ఈరోజు లేట్ వచ్చాను, మీరందరూ మొదలు వచ్చారు. కాబట్టి టైం ఈజ్ మెయిన్. నేను ఇప్పుడు నా వ్యాపారంలో దిగాలంటే 7 o'clock నేను ఆఫీస్లో ఉంటాను. 7 to 5 అంటే 5 ఆఫీసే.
ఎక్కడ పోయేది లేదు. కాబట్టి మనం టైం లిమిట్ పెట్టుకోవాలా, టైం పెట్టుకోవాలా. ఇన్ని గంటలకు ఇవ్వాలంటే అన్ని గంటలకు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. నేను ఇప్పుడు 4 గంటలకు లేస్తాను, 4 గంటలకు లేచి రాత్రి 9:30కు పడుకుంటాను. ఆ బాడీకి అంత నేర్పించాలి మనం. కాబట్టి మనం ఏది ముందుకు సాగాలన్నా, ఏది మనం సాధించాలన్నా మనకి కావాల్సింది డిసిప్లిన్. డిసిప్లిన్ లేని ఏమి చేయలేము. కాబట్టి మీరందరూ ఆ డిసిప్లిన్తో ఉండి మాకు, మా సంస్థకి, మిమ్మల్ని కన్నోళ్ళకి, చేసుకున్న వాళ్ళకి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. పుతిన్ రాజ్కుమార్ సరైన గురువు లేక ప్రాణాపాయ స్థితిలో చనిపోయినందుకు సందర్భంగా నాకు పాత కేసులు, నేను ఎన్నాళ్ళు బతిలాడుతున్నా కానీ నన్ను దగ్గరికి చేరిన కేసులు, 2 కేసులు, ఫ్యామిలీ కేసులు నాకు వచ్చినాయి. ఆ రాడ్లు చూడ రాడ్లు బ్రిడ్జి ఒకటి జీవితంలో ఎప్పుడైనా చూద్దాం, పైనుంచి రైడ్ చేద్దాం అనుకుంటున్నా. రోజు రైడ్ చేస్తూ వెళ్తున్నా కారు వేసుకొని. పుతిన్ రాజ్కుమార్ అలా చనిపోయినందుకు గాను ఆ విఐపి భార్య మంచి గురువు లేకపోతే చూడు ఎట్లా అయిందో, ఇష్టం వచ్చాడు చేయకండి, శివరావు గారిని పిలిపించండి అని చెప్పేసి పనిమాలకు పిలిపించి మరీ క్లాస్ చెప్పించుకుంటున్నారు. హోమ్ క్లాస్, హై పేమెంట్ కదా లెక్క, మామూలు పేమెంట్ కాదు అది. ఓకే, మరి పుతిన్ రాజ్కుమార్కి థ్యాంక్స్ అట్లా చనిపోయినా కానీ విలువ తెలిసి ఉంటే, క్వాలిటీ తెలిసి ఉంటే, నిపుణత ఉంటే ఎవరికి ఎప్పుడైనా ఆదరణ వస్తుందనడానికి అదే నిదర్శనం. నేను కావచ్చు, నా స్థానంలో ఇంకా అనేక మంది ఇన్స్ట్రక్టర్స్, గురువులు కావచ్చు, ఎవరైనా సరిగాక వాళ్ళందరికీ వర్తిస్తుంది. మరొకసారి 70th బ్యాచ్ మనం స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, 70th బ్యాచ్ సక్సెస్ఫుల్గా జరిగింది. కరెక్ట్గా 4 నెలల వ్యవధిలోనే 69 బ్యాచ్ వాళ్ళకి అనివార్య కారణాల వల్ల, కరోనా వల్ల లేట్ అయింది. మరొకసారి కేఎంఆర్ తరఫు నుంచి మన్నించవలసిందిగా ప్రసాద్ నేను కూడా కోరుతున్నాం. ఇప్పుడు 70th బ్యాచ్ సత్య, ఇంత స్టూడెంట్ 16 వయసు అంటారు, 16 ఏళ్ల వయసు. ఓకే, 16 ఏళ్ల వయసులో కూడా చక్కగా డిప్లొమా కోర్స్ చేసి ఆన్లైన్లో కూడా సంపాదించింది. ఎక్సలెంట్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్ అమ్మా, మంచిగా సంపాదించింది. వాళ్ళ మదర్ అవంతి, ఫాదర్ కూడా వచ్చారు. సో బ్లెస్ చేయడానికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ప్రోత్సహించినందుకు గాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇస్ శిరీష ఫ్రమ్ సంగారెడ్డి. Pushpalata from Boduppal. Thank you so much. Suman Murali, she has got the 81% of the rank, 283 out of the 350. So I'm Raghuvarapudi Goda, give a big applause for her. Suman Murali. And Deepthi Gangasani, she has also got the same rank, 283, 81%, second rank. Here we came to her. She is out of station, Vasanga. And last but not least, everyone green up in the lekka, Kusuma Kumari from Vijayawada, Bezawada. Okay, software చదివాను, నేను బీకామ్ చదివాను, బిఎస్సీ చదివాను, నేను అడ్వాన్స్డ్ అనుకుంటాం. ఆమె ఇంట్లో ఉండి గృహిణిగా ఎంత శ్రద్ధగా చక్కగా నేర్చుకొని ఈ స్థాయికి వచ్చారు. ప్రతి రేంజ్లో కూడా ఆమె మంచి మార్కులు సాధించారు. ప్రాక్టికల్ టీచింగ్ స్కిల్స్, రిటర్న్ ఎగ్జామినేషన్, మళ్ళీ టాకింగ్ స్కిల్స్ అన్నిట్లో కూడా మంచిగా, అంటే మాట తీరు మంచితనం బాగుండి కలుపుకోలుతనం బాగుంటే ఎంతైనా సాధించవచ్చు అంటానికి నిరూపించారు కుసుమ కుమారి. ఆమె సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాట్లాడతారు. ఓకే, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాట్స్, గ్రేట్ కంగ్రాట్స్ టు యూ. అండ్ ది స్పెషల్ బుక్ ఆల్సో ఫర్ హర్, కృష్ణ ప్రసాద్ ప్రజెంటింగ్ ద ఆసన ప్రాణాయామ బంధ ముద్ర, ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. ఫస్ట్ కేఎంఆర్ఆర్ ద్వారా మా సిస్టర్ నేర్చుకుంది యోగా, తను యోగా టీచర్ 42 బ్యాచ్. తను సమ్మర్ వెకేషన్లో వచ్చేటప్పుడు మాకు నేర్పించేది అనమాట ఒక 1 వీక్. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వెకేషన్లో అవి తనకి చూపిస్తే కొత్తగా నేర్పించేది. అలా యోగా మీద ప్రాక్టీస్ సెషన్ అనేది నేను స్టార్ట్ చేశాను. తర్వాత లాస్ట్ సమ్మర్లో తను నాకు చెప్పింది, కేఎంఆర్ఆర్ సంస్థ వాళ్ళు ఆన్లైన్ ద్వారా యోగా స్టార్ట్ చేస్తున్నారు, యోగా టీచర్ కోర్సు జాయిన్ అవ్వాలి. నేను కొంచెం అటు ఇటు అనుకున్నా కానీ మొత్తానికి తన ఇన్స్పిరేషన్ ఇవ్వడం వల్ల నేను జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయ్యి నేను యోగా టీచర్ కోర్స్ కంప్లీట్ చేశాను. చాలా మంచి గురువులు అనేవాళ్ళు మాకు దొరికారు.
థ్యాంక్ యూ సివి రావు సార్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ సార్, థ్యాంక్ యూ నాగరత్న మేడం, ఎక్కడ ఉన్నారో కానీ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ప్రాక్టికల్గా నేను చెప్తున్నప్పటికీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు కృష్ణప్రసాద్ తర్వాత తను సెలవు పెట్టినప్పుడు కానీ అవసరమైతే అబ్జర్వేషన్కి అవసరం కానీ చాలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే 69th బ్యాచ్ వచ్చినప్పుడు ఒక 10 మంది 12 మంది ఉండేటప్పుడు మా కోసమని లక్ష్మీ గంగావతి ఒక అబ్జర్వర్గా ఉండేది. ఆమె కనిపించేది కాదు. బిగ్ బాస్ 5 ఓకే వెనకాల అనమాట, ఇది తప్పు చేస్తున్నారు ఇది తప్పు చేయట్లేదు. సో అంత నేర్పుగా గంట సేపు కూడా అట్లా ఉండి అబ్జర్వ్ చేసేది. చాలా గొప్ప విషయం కదా. ఫ్యాకల్టీ మెంబర్స్ డాక్టర్ ఉషాబాల గారు మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో సహకరించారు. ఎస్పెషల్లీ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద అనాటమీ అండ్ ఫిజియాలజీ లెసన్స్ బై డాక్టర్ నవ్యజ్యోతి. ఎక్సలెంట్గా చెప్పింది. గేవ్ బిగ్ హ్యాండ్ టు హర్. చాలా బాగా ఒక ప్రోగ్రామ్ ఒక కోర్స్ సక్సెస్ కావాలి అండ్ సూపర్ జడ్జిమెంట్. ఒక్కటిసారి జడ్జిగా ఎన్నుకున్న తర్వాత గురువు గారు కాదు వాళ్ళ బాబు వచ్చినప్పటికి కూడా ఏది చెప్పాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అనే దాని మీద కుమారి మేడం వచ్చి ఒక జడ్జిమెంట్ ఇస్తుంది అనమాట. ఒక టీచింగ్ స్కిల్స్ కానీ ప్రాక్టికల్ కానీ కొంచెం మీరు కలగజేసుకోండి, ఆమెను ఇంకోసారి చేయమంటామండి, అట్లా మేము కలగజేసుకోం. ఒక్కసారి ఒకరికి పాత్ర ఇచ్చిన తర్వాత పూర్తిగా శాల్యూట్ చేర్చాలంటే అంత కరెక్ట్గా జడ్జిమెంట్ చేసి వాళ్ళు అంత కష్టపడి చెప్తున్నారు. మళ్ళీ మీరు ప్రయత్నం చేయండి అంటే 69th బ్యాచ్లో ఒకసారి వెనకబడ్డ వాళ్ళ కోసం ఆమె సలహాను అనుసరించి నెల 15 రోజులు ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని వాళ్ళ కోసం చెప్పాము. కేవలం నామినల్ ఫీజు తీసుకొని. అంతకంటే ముందు కరోనాకి తెలుసు 16 క్లాసెస్ నేను సొంతంగా తీసుకున్నాను టీచింగ్ స్కిల్స్ గురించి, కృష్ణప్రసాద్తో సంబంధం లేకుండా కూడా. అంటే ఏ బ్యాచ్లో కూడా వాళ్ళు డబ్బు కట్టారు, సమయాన్ని వెచ్చిస్తున్నారు, వెనకబడకూడదు. వెనకబడకుండా ఉండటానికి మనం ఏం చేయాలో అది చేద్దాం. ఇక అప్పటికి వెళ్ళి కాకపోతే మనం ఏం చేయలేము. గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్ళాము, నీళ్లు దాపించలేం కదా. సో అంతవరకు ప్రయత్నం చేయలేము. సో దట్ జెన్యూన్ జడ్జిమెంట్ ఈజ్ సో నెసెసరీ. ఆ జడ్జిమెంట్ విషయంలో కుమారి గంగావతి చాలా సహకరించారు. ప్రాక్టికల్ సెషన్స్ విషయంలో ప్రతిసారి కూడా ఎంతో పేషెన్సీగా ప్రసాద్ ఉన్న పేషెన్సీ మా నాగరత్నకు ఉంది. నాగరత్న ఎక్సలెంట్ జాబ్ చేసింది. ఎప్పుడైనా సరే ఎప్పుడైనా అదునుగా సరదాగా మధ్యలో సినిమా కృష్ణ ఖాళీ దొరికితే మధ్యలో వచ్చేసినట్టు వస్తే ఎట్లా ఉంటుందో ఒక పాటకి అట్లా తను వచ్చేసి ఒక క్లాస్ చెప్పిందంటే మేడం మీ క్లాస్ చాలా సరదాగా ఉంది బాగుంది అని అనేవాడు. 70th బ్యాచ్ వాడు. ఓకే అన్నారు కదా మీరు 71 బ్యాచ్ వాడు. సో అట్లా తీసుకునే పద్ధతి అంటూ ఉంది.